ఈస్టర్ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రభు ఈ దినము మొదలుకొని మీకు మీ కుటుంబాలకు తోడే ఉండి మీ కుటుంబాలన్నిటి నా దేవుడు ఆశీర్వదించును గాక. ఇక తలెత్తి నన్ను చూడండి, చిన్న వ్యాఖ్యానం నేను చెప్పి ముందుకెళ్ళి ముగించేస్తాను. యేసుక్రీస్తు జననము కానివ్వండి, యేసుక్రీస్తు మరణము కానివ్వండి, యేసుక్రీస్తు తిరిగి లేవటము కానివ్వండి, ఇది ఏది అప్పటికి అప్పుడు జరిగినదైతే కాదు. ఇది ఏది అప్పటికప్పుడు సృష్టించబడినది కాదు. రాత్రికి రాత్రి జరిగినది అసలు కాదు. యేసుక్రీస్తు పుట్టక తొలికే కొన్ని వందల సంవత్సరాల క్రిందటే చాలామంది ప్రవక్తలు యేసుక్రీస్తును గూర్చి ప్రవచనమెత్తి ప్రవచించారు. ప్రవచనాలు నెరవేర్పు జరుగునట్లుగా తండ్రి తన ప్రియమైన కుమారుణ్ణి భూమి మీదకి పంపారు. భూమి మీద ఆయన బ్రతికారు. బ్రతికిన కొన్ని రోజులైనా తండ్రి రాజ్యంను గూర్చి ప్రకటిస్తూ యేసయ్య ఎలా మారాడంటే ఒక హతసాక్షిగా. ఎలా చెప్పరేంటండి? చంపేశారు. ఎవరిని? ఈ చరిత్ర అంతా మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ఇంచుమించుగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు. 3 గంటలకు చనిపోయిన తరువాత యేసుక్రీస్తును 6 గంటల లోపే శిలువ మీద నుంచి దింపేశారు. ఎందుకంటే యూదులకి 6 గంటలు ప్రారంభం అయితే వారికి ఏంటిది చెప్పరేంటండి? పరిశుద్ధ దినం, అది విశ్రాంతి దినం గనుక వారు ఆ పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తారు. గనుక ఏ వ్యక్తి చనిపోయినా ఆ వ్యక్తిని వారు ముట్టరు. అందుకని 6 లోపే ఏది ముగించుకున్నా 6 లోపే, 6 తర్వాత వారు ఏ పని చేయరు. వండను కూడా వండరు. ఏ పని అసలు ముట్టుకోరు. తిన్నగా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవునిని మనసారా స్తుతిస్తారు. అది వారి నియమం, వారి కట్టడ అని. యేసుక్రీస్తు శిలువ మీద నుండి 6 గంటల లోపే ఆయన్ని దింపి తిన్నగా తీసుకొని వెళ్ళి ఒక సమాధిలో పెట్టారు. యేసుక్రీస్తు సమాధిలో పెట్టిన తరువాత ఆ సమాధికి కూడా ఒక రాతిని అడ్డు పెట్టారు. ఆ రాయిని నెట్టాలంటే కనీసం ఒక 8 నుంచి ఒక 10 మంది నెడితే కానీ కదలదట ఆ రాయి. అంతటి రాతిని దానికి అడ్డుగా పెట్టేసి ఎవరి పాటికి వారు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తరువాత ఆ ప్రాంతములో యేసుక్రీస్తును సిలువ వేశారు కదా, యేసుక్రీస్తును చిత్రవదన చేశారు కదా, యేసుక్రీస్తును ప్రాణము తీసి సమాధిలో పెట్టారు కదా. పెట్టిన ఆ ప్రభుత్వం, పెట్టిన ఆ అధికారులు ఆలోచించిన ఆలోచన ఏంటంటే, చూడండి, ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు వారు వాడిన పదజాలం ఉండేది. వాళ్ళంటారు, ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు చెప్పాడు. బ్రతికి ఉన్న రోజుల్లో బోధించుకుంటూ వెళ్ళారు. ఏమని? ఇదిగో నేను శ్రమపరచబడుతాను, నేను సిలువ వేయబడుతాను, సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను కారుస్తాను, ఈ సిలువ మీద నా ప్రాణాన్ని విడిచిపెడతాను, విడిచిపెట్టిన నేను సమాధి చేయబడుతాను, సమాధి చేయబడిన నేను 3వ రోజు తిరిగి నేను లేస్తాను అని ఆ వంచకుడు చెప్పాడు. గనుక ఆ వంచకుడు చెప్పినట్లుగా లేస్తాడేమో. ఎందుకైనా మంచిది, మీరందరూ వెళ్ళి ఆ సమాధి రాయి తీయబడకుండా ఆ సమాధి రాతికి మీరు ఏం చేయాలి? ముద్ర వేయండి, ఒక సీల్ వేయండి. ఇక ఎవడు దానిని తెరవడు.
ఎందుకంటే ఇది రోమా సామ్రాజ్యపు ఒక ముద్ర. దీన్ని తాకాలి అన్న ఎవడైనా భయపడుతాడు. అందుకని మీరు వెళ్ళి ఆ రాతికి, మూయబడిన రాత్రి ఒక సీలు వేయండి అని చెప్పాడు. సరే వెళ్ళారు, ఆ రాతికి సీలు వేశారండి. అంతటితో ఆపారా? ఆపకుండా చూడండి, ఒకవేళ దానికి మనం ముద్ర వేసినా, ఆ ముద్రను తీసైనా, ఒకవేళ ఆయన్ను తీసుకొని వెళతారేమో, ఆయన బయటకు వస్తాడేమో, మీరేం చేస్తారంటే సీలు వేసిన తరువాత ఆ సమాధి దగ్గర మీరు కాపలా ఉండండి అని కొందరిని నియమించి పెట్టాడండి. ఎవరిని చెప్పండి? ఆ సమాధిలో నుండి యేసుక్రీస్తు బయటికి రాకుండా ముద్ర వేయటమే కాకుండా కొందరికి డబ్బు ఇచ్చి, ఏమిచ్చి? కొందరికి డబ్బు ఇచ్చి అక్కడ కాపలా పెట్టారండి. ఎలాగైనా ఆ వంచకుడు బయటికి రాకూడదు. ఆ వంచకుడు కానీ బయటికి వస్తే చాలా ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకని అతనిని బయటికి రాకుండా మీరు అక్కడే ఉండండి అని కొందరిని నియమించి పెట్టారు. నేను అంటానండి, తండ్రి చిత్తం నెరవేర్చబడాలి అంటే ఎన్ని ముద్రలు వేసి నిలబడుతాయా? తండ్రి చిత్రం నెరవేర్చబడాలి అని తండ్రి రాసి పెడితే ఎంతమంది కాపల ఉన్నా ఎవడైనా అడ్డు నిలబడుతాడా? ఎవడు నిలబడలా. ఎన్ని ముద్రలు వేసినా, ఎంత మందిని కాపల పెట్టినా ఎవడు దానిని ఆపలేకపోయాడు. ఆ రోజు రానే వచ్చింది, ఆ సమయం రానే వచ్చింది. యేసుక్రీస్తు సమాధి చేయబడిన యేసుక్రీస్తు సమాధి గుండెను చీల్చుకుంటూ అడుగు బయట పెట్టాడండి. కొట్టండి గట్టిగానే. ఎలా వచ్చాడు? చెప్పండి గట్టిగా. ఎలా వచ్చాడు? ఏది శవం వల్ల బయటికి రాలేదు ఆయన. ఎలా వచ్చాడు? ఎలాగైతే వెళ్ళాడో అలాగా రాలేదు ఆయన. ఎలా వచ్చాడు? మహిమ కలిగిన దేవునిగా. ఎలా వచ్చాడు? పునరుద్ధానపు శక్తిని పొందుకొని, పునరుద్ధానపు బలాన్ని పొందుకొని యేసుక్రీస్తు ఆ సమాధి గుండెను చీల్చి అడ్డు పెట్టిన ప్రతి అండు బండలను బ్రద్దలు చేసుకొని ఆయన మహారాజుగా అడుగు బయట పెట్టేశాడండి. బయట పెట్టాడు. వెంటనే చూస్తున్న వారందరూ ఏమైపోయారు? మూర్సిల్లు పడిపోయారంట. ఒరే బాబు, ఏంటి ఇన్ని ముద్రలు వేశాం, ఇన్ని ముద్రలు వేసినప్పటికీ, ఇంతమంది కాపల పెట్టినప్పటికీ ఇది ఎలా సాధ్యమని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. యేసుక్రీస్తు తిన్నగా బయటకు వచ్చేసాడండి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు బయటకు వచ్చిన తర్వాత ఎవరినైతే కాపలా పెట్టారో వారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎక్కడికి చెప్పండి? రోమా సామ్రాజ్యమును పరిపాలన చేస్తున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు, అయ్యా ఇదిగో మనం ఎవరినైతే బంధించేసామో, ఎవరైతే బయటికి రాకుండా రాత్రి మూసి పడవేసి ముద్రను వేసామో, ఆ ముద్రను కాపాడుకునే దానికి ఇంతమందిని కావలికి పెట్టావు కదా. ఇంతమంది ఉన్నప్పటికీ ఆయన సజీవుడై మూయబడిన రాయిని బ్రద్దలు చేసి ఆయన బయటకు వచ్చేసాడయ్యా అని చెప్పారండి. చెబితే ఆ వ్యక్తులు ఏం చేశారో తెలుసా? ఒరే, ఈ మాట కానీ ప్రపంచానికి తెలిసిందనుకో, ఈ మాట కానీ లోకానికి తెలిసిందనుకో, గందరగోళం అవుద్ది. అందుకని నా మాట విని మీరు ఏం చేస్తారంటే, దీనిని చెడు వార్తగా మీరేం చేయాలి? ప్రచురించుడి. కాకపోతే మేము మీకు డబ్బులు ఇస్తా అని కొందరు వ్యక్తులను పిలిచి వారికి డబ్బు ఇచ్చి వారిని ఎలా ప్రచారం చేస్తున్నారు? ఇదిగో యేసుక్రీస్తును వారి శిష్యులే ఎత్తుకొని వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు లేవలా, యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేవలేదు. మేమందరం గాఢ నిద్రలో ఉంటే, మేము నిద్రపోతూ ఉంటే ఈ ముద్రను
తీసివేసి, రాయిని తీసివేసి యేసు ప్రభుని ఎత్తుకొని వెళ్ళారు. నాకు వచ్చిన ఒక డౌట్, మీకు వచ్చిందో రాలేదు కానీ నాకైతే వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత రాయబడిన మాట ఏంటంటే, చుట్టబడిన గుడ్డలన్నీ ఒక చోట ఏమయ్యాయి, పెట్టబడ్డాయి. నేనంటాను, ఎత్తుకొని వెళ్ళేవాడు గుడ్డలు తీసి అక్కడ పెట్టి ఎత్తుకొని వెళ్తాడేంటి? మాట్లాడండి. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎత్తుకొని వెళ్తున్నాడు, ఆ వ్యక్తికున్న బట్టలన్నీ తీసి ఎత్తుకొని వెళ్తాడా? ఏం చేస్తాడు? బట్టలతో పాటు ఎత్తుకొని వెళ్తాడు. కానీ వాక్యం అంటుంది, ఆ సమాధిలో ఏమున్నాయి ఏంటి? చుట్టబడిన గొడ్డలు ఒక చోట పెట్టబడినవి. ఇప్పుడు నేనంటానండి, ఎత్తుకొని వెళ్ళారా లేకపోతే ఆయన అంతటికి ఆయన లేచాడా? ఇప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, చూడండి, యేసుక్రీస్తు తిరిగి లేవలేదు. యేసుక్రీస్తును వారికి సంబంధించిన వ్యక్తులు ఎత్తుకొని వెళ్ళిపోయారు అని పునరుద్ధానపు ఆ శక్తిని అడ్డుకోవాలని, తిరిగి లేచిన దేవుని సువార్తను ఆపాలని ఆ రోజులలోనే ఏం చేశారు వాళ్ళు? చెప్పరేంటండి? కంకణము కట్టుకున్నారు. అంటే యేసు తిరిగి లేచిన వార్తను ఆపాలనుకున్నారు. ఆగిందా? చెప్పరేంటండి? నేను ఈ రోజుల్లో జరుగుతున్న తంతును గురించి కొంచెం పోల్చి మీతో చెప్తాను, వినండి. ఆ రోజులలోనే యేసుక్రీస్తు తిరిగి లేచిన దానిని ఆపాలని డబ్బులు ఇచ్చి అనేకులను సిద్ధపరిచి అడ్డు పెడితే ఏమైనా ఆగిందా? నేనంటాను, ఈ రోజులో కూడా జరుగుతున్నది అదే కదా. చెప్పరేంటండి? ఆ రోజులో ఈ రోజు జరుగుతున్న క్రొత్తదేం కాదు ఇది. యేసు ప్రభు లేవక తొలికే లేచిన తర్వాత జరిగిన విషయమే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ రోజులలో కూడా అనకూడదు అంటున్నాను. కొందరు వ్యక్తులను తయారు చేసి, కొందరు వ్యక్తులను సిద్ధం చేసి, వారికి డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేవలేదు. నేనంటాను, వారి అన్నంత మాత్రాన జరగలేదంటారా? చరిత్ర చెబుతుంది. ప్రపంచపు నలుమూలల ఈ విషయం ప్రాకిపోయింది. ఏ విషయం? ప్రపంచములో ఎవడి సమాధైన తెరవబడి ఉంది అంటే అది యేసుక్రీస్తు సమాధి తప్ప వేరొక సమాధి లేదు అని ప్రపంచమే నోరు తెరచి ధారాళంగా చెబుతుంది. నేనంటాను, ఆపగలిగాడా? ఆ రోజు ఆపలేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు కాదు, ఏ రోజుటికి దీన్ని ఎవ్వడు ఆపలేడు. దేనిని? యేసుక్రీస్తు తిరిగి లేచిన చరిత్రను ఎవడు కాదనలేడు. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని ఎవడు కాదనలేడు. యేసుక్రీస్తు తిరిగి లేచిన సంగతిని ఎవడు కాదనలేడు. ఎవడన్నా కాదంటాడండి? చెప్పరేంటండి? ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. ఏమని? తిరిగి లేచారు అన్న సంగతి ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. ఆ రోజు ఆపాలన్నారు. ఆగిందా? నేనంటానండి, ఈ రోజుల ప్రపంచమే ఏకమై దీన్ని ఆపాలన్నా ఎవడు ఈ సువార్తను ఆపలేడు. ఆపే కొలది ఈ సువార్త ఇంకా ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ ఇది అణచివేయాలి అనుకుంటే ఎవడి? నేనంటానండి, బంతిని ఎంత బలవంతంగా కొడుతామో అంత పైకి. నేనంటానండి, యేసుక్రీస్తును కూడా ఎంతగా అణచాలనుకుంటారో అంతగా ప్రపంచాన్ని చుట్టేస్తాడు. ఎంతగా అంటే ప్రతి వారిని, ఆడు ఎవడైనా కావచ్చు, ఎంత కుల పిచ్చిలో ఎంత మత పిచ్చిలో ఉన్నవాడైనా కావచ్చు, ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? యేసు తిరిగి లేచిన ఆ పునరుద్ధానపు శక్తి వారిని పట్టుకొని క్రీస్తు వైపు మలిచి పడవేస్తుందండి. నేను చెప్పడం కాదు, లేఖనంలో కూడా రాయబడింది. సౌలు ఎవరు? సంఘాన్ని హింసించేవాడు. సౌలు ఎవరు? మూర్ఖంగా ప్రవర్తించేవాడు. సంఘాన్ని ఛత్రవదన చేస్తూ ఉండేవాడు. క్రైస్తవులను అంటే ఒంటి కాళ్ళ మీద లేచి వచ్చేవాడు. ఎవరు? నేనంటానండి, ఆ సౌలుకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? సౌలే అంటాడు, ఇదిగో పునరుత్థానుడైన దేవుని వెలుగు నాకు కలిగింది. అగ్రిప్ప రాజు ఎదుట నిలబడినప్పుడు పౌలు నోట వచ్చే మాట అండి, నేను సంఘాన్ని హింసిస్తున్నాను,
నేను సంఘాన్ని చిత్రవదన చేస్తూ ఉన్నాను. ఎవరినైతే చిత్రవదన చేశానో, ఏ దేవుణ్ణైతే హింసించానో, ఏ దేవుణ్ణైతే దూషించానో, ఆ దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు నాకు? పునరుత్థానపు వెలుగుతో ప్రత్యక్షమై నన్ను మార్చాడు. నేనంటానండి, అంత మూర్ఖంగా మత పిచ్చి బట్టి మతంలో తిరుగుతున్న సౌలునే మారిస్తే ఇప్పుడు తిరుగుతున్న మత పిచ్చోళ్ళని దేవుడు మార్చలేడా? చెప్పరు ఏంటండి? సవాలుగా చెప్తున్నాను. మతమని మతములో మగ్గి తేలుతున్న సౌలునే మార్చి ఆయనకు పరిచారకుడిగా నియమించుకున్న ఆ దేవుడే ఇప్పుడు ఎవడైతే మత పిచ్చులో మగ్గిపోతూ క్రైస్తవాన్ని త్రొక్కి పడేయాలని, క్రైస్తవాన్ని లేకుండా చేయాలని కంకణము కట్టుకున్నవాడే రేపు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకోబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు చరిత్రను ప్రకటించబోతూ ఉన్నారు. యేసుక్రీస్తును సువార్తను ప్రకటించబోతూ ఉన్నారు. అలాంటి కార్యము చేయగలిగిన పునరుద్ధానపు శక్తి ఒక్కొక్కరిని ఆవరించబోతూ ఉంది, కమ్ముకోబోతూ ఉంది. మత పిచ్చి కలిగిన ప్రతి మతోన్మాదిని మార్చబోతూ ఉంది. మార్చగలిగిన పునరుద్ధానపు శక్తి వారిని ఆవరించబోతూ ఉంది. అలాంటి కార్యము చేయగలిగినదే పునరుద్ధానపు శక్తి. వీరందరూ అంటున్నారు ఆపేద్దాం. ఏంది ఆపేది? ఏమంటే ట్యాబ్లో వస్తున్న వాటరా ఆపేదానికి? ఆపేద్దాం. ఈ పునరుద్ధానపు అనే మాట లేకుండా చేసి పడవేద్దాం. యేసయ్య తిరిగి లేచాడని అణచివేద్దాం అనుకున్నారు. వారు అనుకున్న దాని కంటే ఏమైంది? విస్తరించబడింది. ఏంటిది? యేసుక్రీస్తు పునరుద్ధానపు కదా. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. యేసుక్రీస్తు సమాధి చేయబడి సమాధి గుండెను చీల్చి 3వ రోజు ఎలా వచ్చాడు? మృత్యుంజయుడుగా, అంటే మరణాన్ని జయించి విజయాన్ని చేతపట్టుకొని విజయ సంకేతాన్ని ఆయన ఎగరవేసుకుంటూ సమాధి గుండెని చీల్చి బయటికి. సరే, ఒక మాట మీతో చెప్తాను. యేసుక్రీస్తు సమాధి చేయబడిన తర్వాత అమ్మలక్కలందరూ కలిసి కట్టుకొని ఒక చోట కూర్చొని ఆ రాత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఏ రాత్రి చెప్పండి కొంచెం గట్టిగా. యేసుక్రీస్తు సమాధి చేయబడిన ఆ రాత్రి నుంచి మరుసటి రాత్రి వరకు ఏం ముచ్చట్లో, శుక్రవారం రాత్రి నుంచి ఆ శనివారం రాత్రంతా ఏమి ముచ్చట్లు. అయ్యో చంపేశారే, అయ్యో బ్రతికి ఉన్న మన దేవుణ్ణి చంపేశారే, ఏం చేద్దాం అని అమ్మలక్కలందరూ కూర్చొని మాట్లాడుకుంటూ, అమ్మలక్కల నోట వచ్చిన మాట ఏంటంటే, ఏం లేదు, మనం అందరూ కలిసి కట్టుకొని యేసు ప్రభు శరీరానికి మనం ఏం పోయాలి? గట్టిగా ఏంటండి చెప్పండి. ఎందుకు అంటే యేసుక్రీస్తు శరీరం కంపు కొట్టకుండా ఆ శరీరాన్ని భద్రపరచాలని ఈ అమలక్కలందరూ కలుసుకొని రాత్రి అంతా మాట్లాడుకొని అన్నీ సిద్ధం చేసుకొని తెల్లవారుజామున స్నానం చేసి, తల నిండా స్నానం చేసి, నిండా వస్త్రాలు చుట్టుకొని ఇప్పుడు తిన్నగా బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడికి? గట్టిగా చెప్పండి. ఎప్పుడు లేచారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎప్పుడు లేచారు? ఎక్కడికి పోయేదానికి? ఇప్పుడు నేను అడిగిన మీరు తక్కువ సమాధానం చెప్పాలి. ఎక్కడికి పోయేదానికి? నేనంటాను రాత్రి అంతా వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారా? నిద్రపోకుండా రాత్రి నేనంటాను సలనీళ్ళు పోసుకున్నారో ఉడుకు నీళ్ళు పోసుకున్నారో మనకు తెలియదు. అర్థమైందా? అప్పుడు హీటర్లు ఎక్కడ ఉన్నాయా? ఏం మాట్లాడేంటండి? మొత్తం మీదుగా తలంటుకున్నారు, తల స్నానం చేశారు, నిద్రపోకుండా రాత్రంతా మాట్లాడి వారి ఆశ ఏంటంటే పెందల కాడ నేను నా దేవుని దగ్గరికి, వీళ్ళందరూ కలిసి కట్టుకొని ఉదయాన్నే పెందల కాడలే తెల్లవారు ఇంకా
ఇంకా సూర్యుడు బయటికి రాలా, ఇంకా వెలుగు బయటికి రాలా. చీకటి ఉండగానే ఏం చేశారు? అమ్మలక్కలందరూ కలిసి కట్టుకొని, ఇదిగో మనందరం వెళ్ళి ఆయనకు అత్తరు పోసి, ఆయనకంత సింటు కొట్టి, అంతా సుగంధ ద్రవ్యాలు ఆయన సమాధులు వేసి కంపు కొట్టకుండా తిరిగి వద్దాం అని వారందరూ మాట్లాడుకొని తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే ఎక్కడికి వెళ్ళారు? యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఎంత ఇష్టపడ్డారో చూడండి. ఎంత సిద్ధపడి ఉదయాన్నే లేచి పరుగున మళ్ళీ తెల్లవారితే చూడలేం. తెల్లవారితే సమాజం అక్కడ ఉంటుంది, తెల్లవారితే ఎవరు అక్కడ ఉంటారో మనకు తెలియదు. తెల్లవారికి తొలికే మనం వెళ్ళి ఆయనను కలుసుకుందాం, ఆయనను చూద్దాం, ఆయనకు పోద్దాం అని అందరు కలిసి కట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? గట్టిగా చెప్పండి. సమాధి దగ్గరికి వెళ్ళి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూడగానే ఇప్పుడు ఏమైంది ఏంటండి? తెరవబడి ఉంది. వీరు వెళ్ళి చూచిన మరుక్షణం ఏమేమైంది చెప్పండి? తెరవబడి ఉంది. ఇప్పుడు తెరవబడిన సమాధిని చూసి అమ్మలక్కలందరూ కేకలేస్తున్నారు. ఏమని? అయ్యో, యేసయ్యను ఎవరో ఎత్తుకొని పోయారు. తెక్క మొహమా, యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు చెప్పలేదా ఏంటండి? నేనంటాను, రోమా సామ్రాజ్యంలో ప్రజలు గ్రహించారు కదా, ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు లేస్తానని చెప్పాడు అని వారు గ్రహించారు. కానీ యేసుతో నిలిచిన వారు, యేసుతో నడిచిన వారు, యేసు పంచి పెడితే మొక్కలు తిన్నవారు, యేసయ్య ద్వారా అద్భుతాలు చూచిన వారు, యేసయ్య ద్వారా అద్భుతాలు అనుభవించిన వారికి మాత్రం యేసయ్య చెప్పిన మాట చెప్పరేంటండి? జ్ఞాపకం లేదు. యేసయ్య మొత్తుకొని చెప్పాడు, నన్ను కొడతారు, ఛత్రవదన చేస్తారు, నన్ను చంపుతారు, అయినప్పటికీ నేను 3వ రోజు. ఎంత చక్కగా చెప్పాడండి. వీళ్ళకి ఇవి అవసరం లేదు. ఎవరికి ఏంటండి? వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావాల్సినంత పదవులు. ఎవరికి? వీరికి కావాల్సినంత పొగడతలు. ఎవరికి? మనకే. సంఘంలో అడుగుపెట్టిన తర్వాత యేసుక్రీస్తు రాజ్యమును గురించి ప్రకటించబడుతుంటే, యేసుక్రీస్తు రాజ్యమును గురించి బోధించబడుతూ ఉంటే ఈ బోధ మనకు అక్కర్లేదు. ఈ బోధ మనం చెవులో వేసుకోం. పరిశుద్ధంగా బ్రతకండి, పరిశుద్ధంగా జీవించండి, ప్రభు కొరకు నడుము కట్టండి, ప్రభు కొరకు నడుము బిగించండి, ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘాల మీద అడుగు పెట్టే లోపే నిన్ను నీవే సిద్ధపరుచుకొని కడబుర శబ్దం వినబడిన మరుక్షణం నీవు కన్ను రెప్పపాటులో రూపాంతరము చెంది ఆయన ఎదుట నువ్వు నిలబడాలనే బోధ వినిపిస్తుంటే ఈ బోధ మనం వినాం. ఈ బోధ మనం ఎక్కడ వింటామండి? కొంచెం ఘాటుగా చెప్తుంటే, ఎందుకు కొంచెం ఘాటుగా చెప్తున్నారు, కొంచెం సఫీగా ఇఫీగా చెబితే బాగుంటుంది. నేనంటాను, నీకు కావాల్సింది అది కాదు. నీకు కావాల్సింది ఏంటి? ఆయన మరణ పునరుత్థానము వలన కలిగిన దీవెన నీకు కావాలి. ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు అంటే నిత్య జీవము నీకు ఇచ్చుటకు. మరి ఆ నిత్య జీవములోనికి నువ్వు వెళ్ళాలంటే బ్రతుకు అవసరం, ముఖ్యం కదా. సత్యాన్ని బోధిస్తూ ఉంటే, సత్యాన్ని ప్రకటిస్తుంటే సత్యము కాదని మన చెవులు దేనికి అప్పగించుకుంటున్నాం ఏంటండి? అసత్యానికి. నేనంటాను, యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు చెప్పారు, నేను మరలా లేస్తాను. వాళ్ళకి తెలిసింది, కానీ యేసుతో ఉన్న వారికి మాత్రం తెలియక అక్కడికి వెళ్ళి, అవునా ఎత్తుకుపోయారా, ఎవరో ఎత్తుకుపోయారని అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారండి. వెంటనే యేసుక్రీస్తు వారి ఎదుట ప్రత్యక్షమై, ఏంటమ్మా, ఏంటి ఏడుస్తున్నావేంటి? నేననే మాట అండి. అప్పటికి కూడా వారు యేసుక్రీస్తును మాట్లాడండి. ఎప్పటికీ? నేనంటాను, 3.5 సంవత్సరం ఆ మగ్దలేని మరియా యేసుక్రీస్తు వెంట 3 సంవత్సరాలు నడిచింది. 3 సంవత్సరాలు నడిచింది ఆయమ్మ. 3 సంవత్సరాల నుంచి ఆయన స్వరం వినలేదా? ఆయన పోలికను చూడలేదా? చూసింది, వింది, కానీ మాత్రం జ్ఞాపకం మాత్రం లేదు.
వెంటనే ఆమె ఎదుట నిలబడిన యేసును చూసి ఆ అమ్మ అయ్యా నువ్వు తోటమ్మలాగా ఉన్నట్టున్నావు, ఈ తోటలో యేసు ప్రభువుని పెట్టేది సమాధిలో ఎవరైనా వెతుక్కొని వెళ్ళటం నువ్వు చూసావా? నువ్వు ఎవరి కొరకైతే వచ్చావో, నీవు ఎవరి కొరకైతే ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చావో, ఎవరికి పోయాలని నువ్వు కోరుకుంటూ వచ్చావో ఆ యేసును నేనే. ఇంకా నువ్వు గుర్తుపట్టలేదా? నేను బ్రతికి ఉన్నప్పుడు చెప్పాను కదా, నేను సజీవుడనే ఉన్నప్పుడు చెప్పాను కదా, నేను మరల చేస్తాను. ఎందుకు లేఖనము నీవు గ్రహించలేకపోయావు? ఎందుకు మీకు లేఖనము తెలియకుండా పోయింది అని గద్దిస్తే వెంటనే అయ్యో నా తండ్రి, నా దేవా, నా ప్రభువా అని పట్టుకోబోతుంటే ఇంకా చాలులేమ్మా నీ ఏడుపు మొహమా, నీ ఏడుపు చాలులే, నేను ఇంకా తండ్రి వద్దకి వెళ్ళలేదు తల్లే, ఇంకా పునరుద్ధానపు శక్తితోనే ఇక్కడ ఉన్నాను, వెళ్ళకుండా వెళ్ళి నేను నీతో ఏదైతే చెబుతున్నానో వెళ్ళి చెప్పు అన్నారు. ఇక ఈ అమ్మ వెళ్ళి అందరికీ టామ్ చేసిందిలేండి, టామ్ చేసింది. ఇక ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే. ఇప్పుడు యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటికి వచ్చిన తర్వాత, లేక ఆ పునరుత్థానపు శక్తిని పొందుకొని తిరిగి లేచిన తరువాత ఆయన నోట నుంచి వచ్చిన మాటల గురించి కొన్ని మాటలు, యేసుక్రీస్తు శిలువలో పలికిన మాటలు కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని పొందుకొని తిరిగి లేచిన తర్వాత పలికిన మాటలు కొన్ని. ఒక్క మాట నేను చెప్పి 7 మాటలు చెప్పండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని పొందుకొని ఇప్పుడు సమాధిలో నుండి బయటికి వచ్చి యేసుక్రీస్తు వారిని ఎదుర్కొని, చదువుతారన్నమాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వాక్యం, త్వరగా చాలు, మీరు అది తలెత్తిన చూడండి. యేసు వారిని ఎదుర్కొని, ఎవరు? యేసుక్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత తిన్నగా తండ్రి యొద్దకు వెళ్ళాడా? చెప్పరేంటండి, వెళ్ళలా. తండ్రి యొద్దకు వెళ్ళకుండా ఆయన ఆ సమాధి నుంచి బయటికి వచ్చిన తర్వాత మరుక్షణం ఆయన ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఆయన విడిచిపెట్టిన శిశువులను, ఆయన వెంపడించిన ప్రజలను ఒక్కసారి పరీక్షించాడు. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వాడు తండ్రి యొద్దకు వెళ్ళకుండా అందరినీ పరీక్షించారు. అందరినీ పరీక్షిస్తే ఈ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసండి? అధైర్యపరచబడిన స్థితి, విశ్వాసంలోంచి తొలగిపోయే స్థితి, దేవుని యొద్ద నుంచి వచ్చే దీవెన పొందుకోలేని స్థితిలో వీరు నిలిచిపోయారు అన్న సంగతిని యేసుక్రీస్తు ఎరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వాడు తండ్రి యొద్దకు వెళ్ళకుండా తండ్రి దగ్గర ఒక చిన్న ఆజ్ఞ, ఒక చిన్న మాట తీసుకొని, అయ్యా ఇప్పటికిప్పుడు నేను నీ యొద్దకు వస్తే ఈ ప్రజలు మరలా చల్లా చెదురవుతారు, ఇప్పటికిప్పుడు ఈ ప్రజలను విడిచిపెట్టి నేను నీ దగ్గరికి వస్తే ఇప్పటి వరకు పడిన ప్రయాస వ్యర్థమైపోతుంది. నేను పడిన ప్రయాస వ్యర్థము కాకుండా, నేను పడిన ప్రయాస బూడిద పాలు కాకుండా, నేను పడిన ప్రయాసకు ప్రతిఫలము కలుగునట్లుగా నాకు కొంత సమయముగా నువ్వు ఇస్తే నేను వెళ్ళి చెదిరిపోయిన వారిని మరల నేను స్థిరపరుస్తా, విశ్వాసం నుంచి తొలగిపోయిన వారిని విశ్వాసంలో నేను నిలబెడతాను, సంఘముగా నియమించబడిన వారు సంఘములోంచి తొలగిపోయిన ఆ స్థితిలో నుంచి మరల సంఘములోనికి తీసుకొని వచ్చి వారిని స్థిరపరుస్తాను, నాకు కొంచెం సమయం కావాలయ్యా అని తండ్రి యొద్ద ఒక చిన్న మాట తీసుకొని తిన్నగా సమాధిలో నుంచి తండ్రి యొద్దకు వెళ్ళకుండా ఇప్పుడు ఎవరిని ఎదుర్కొంటున్నారు? చెప్పరేంటండి, ఇక మా బ్రతుకు ఇంతే, మా జీవితం ఇంతే అని నిరాశ పడుతున్న ప్రజలను ఎదుర్కొని ఇప్పుడు వారితో ఒక చక్కని మాట అంటున్నారు. మీరు చదవద్దు, నేను చెప్తాను వినండి. నిరాశల మధ్యలో బ్రతుకుతున్న వారిని ఎదుర్కొని వారిని ఎక్కడి దాకా తీసుకొని వెళ్ళాడంటే బేతనియా వరకు వారిని తీసుకొని వెళ్ళి, ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు పునరుద్ధానుడైనది మొదలుకొని
యేసుక్రీస్తు ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళే వరకు ఈ ప్రజలను ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఈ ప్రజలను దీవిస్తూ వచ్చాడు. ఆఖరికి ఆయన ఆరోహణమై వెళ్ళేదానికి ముందు వారిని బేతనీయ వరకు తీసుకొని వెళ్ళి లేఖనం అంటుంది, వారి మీద చేతులుంచి. ఎవరి మీద? ఎవరి మీద? ఎవరి మీద? చెప్పాను కదా, నిరాశలో బ్రతుకుతున్న ప్రజల మీద చేతులుంచి ఇప్పుడు వారిని ఏం చేస్తున్నాడు? ఆరోహణము కాక మునుపు తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపమైనప్పుడు వారిని తీసుకొని వెళ్ళి వారి మీద చేతులుంచి ఇప్పుడు ఏం చేశాడు? వారిని చెప్పరేంటండి? ఇదిగో ఇక మీదట నేను వచ్చేంత వరకు మీరు ఎక్కడ శాపము చూడకుండా, ఎక్కడ మీరు దరిద్రతను చూడకుండా నేను చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదించి నేను నా తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళబోతూ ఉన్నాను అని వారిని తీసుకొని వెళ్ళి వారిని ఆశీర్వదించినట్లుగా లేఖనంలో రాయబడింది. ఇప్పుడు నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ ఈస్టర్ సందర్భంగా ఆ రోజు దేవుడు వారిని తీసుకొని వెళ్ళి ఆరోహణమయ్యేటప్పుడు వారి మీద చేతులుంచి వారి వైపు చేతులెత్తి వారిని ఆశీర్వదించినట్లుగా ఇదిగో ఈ ఈస్టర్ పండగ సందర్భంగా తిరిగి లేచిన దేవుడు పునరుద్ధానపు బలాన్ని పొందుకొని సమాధి గుండెను చీల్చి బయటికి తిరిగి వచ్చిన దేవుడు మీ అందరినీ కూడా ఆ రోజు వారిని ఆశీర్వదించినట్లే ఈరోజు నా ప్రభు తన హస్తములను చాపి మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. పునరుద్ధానపు బలము చేత మిమ్మల్ని దీవించబోతూ ఉన్నారు. మీరు దీవించబడబోతూ ఉన్నారు. మీ శాపము రద్దు కాబోతూ ఉంది. మీ దరిద్రత రద్దు కాబోతూ ఉంది. సర్వశక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకున్నాడు. ఆయన తప్పక తిరిగి లేచిన ఆ దేవుడే మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పకపోయారా? ఆయన సమాధుల నుంచి బయటికి వచ్చిన నాటి నుండి తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళేంత వరకు జన సమూహం ఏం చేశాడు ఆయన? గట్టిగా చెప్పండి. ఇదిగో ఈరోజు ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను కూడా కోరుకుంటున్నానండి, నేను కూడా ఆశపడుతున్నాను. ఆ రోజు నా ప్రభు తన చేతులెత్తి ఆశీర్వదించాడు. ఈరోజు ఒక సేవకుడిగా నేను కూడా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నానండి. మీ బ్రతుకు దినములన్నిట నా దేవుని దీవెన మీ తలల మీద నిలిచి ఉండునుగాక, మీ పిల్లల మీద నిలిచి ఉండునుగాక, మీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక. నిశ్చయముగా ఆశీర్వాదానికి మీరు నాంది పలుకున్నట్లుగా ఈ శుభదినమున నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత తిన్నగా వారిని ఎదుర్కొని, ఎవరిని? శిష్యులను ఎదుర్కొని ఇప్పుడు ఆయన నోట నుంచి వచ్చిన మొదటి మాట ఏంటంట? శిష్యులను ఎదుర్కొని ఇప్పుడు ఆయన వారిని ఆశీర్వదిస్తున్నాడండి. ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే, మీకు శుభమవునుగాక. మొదటి మాట. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తరువాత ఆయన నోటండు జారవన్న మాట ఏంటంటే, మీకు, గట్టిగా చెప్పండి, మీకు. ఇప్పుడు పక్కన వాళ్ళు చూసి ఒక మాట చెప్పండి, నీకు శుభం కలుగునుగాక. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. నీకు శుభం కలుగునుగాక. నేను చెప్తున్నా మిమ్మల్ని, నేను మీకు చెప్తున్నా వినండి, మీ అందరికీ శుభం కలుగునుగాక అన్న గట్టిగా రండి, ఇబ్బంది లేదు. కానీ మీకు శుభం కలుగునుగాక. ఇప్పుడు నన్ను అనండి, మీకు శుభం కలుగునుగాక, మీకు శుభం కలుగునుగాక. ఈ ఒక్కరోజు తల్లి, ఈ ఒక్కరోజు నీకు ఎవరు కనపడ్డా నీకు శుభం కలుగునుగాక. ఏ ఒక్కరోజు? ఈ ఒక్కరోజు మీరు ఏం చేస్తారంటే, కనపడిన ప్రతి ఒక్కరికి, నీకు కనపడిన ప్రతి ఒక్కరికి, హలో బ్రదరు నీకు, హలో సిస్టరా చెప్పు, ఈ ఒక్కరోజు మీరు అని చూడండి, నిశ్చయముగా ఆ శుభవచనం నా దేవుడు నీ ఇంట్లో స్థిరపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
ఇక సరే తలెత్తినాను చూడండి, నేను చెప్తాను. యేసుక్రీస్తు వారిని ఎదుర్కొని ఇప్పుడు యేసుక్రీస్తు నోట నుండి జారవలన ముత్యము లాంటి మాట ఏంటంటే మీకు ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ అండి. అంటే అప్పటి వరకు వారికి శుభం లేదా? శుభం అనే మాటకు మంచి, శుభం అనే మాటకు చెప్పరేంటండి? నీకు మంచి జరగాలి, నీకు మంచి కలగాలి అనే అర్థాలు వస్తాయి. ఇప్పుడు నడుచు నేను చెప్తాను. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు ఎదుర్కొన్న ప్రజలకు ఏమి లేదు, మంచి జరగల. యేసుక్రీస్తు ఎదుర్కొన్న ఆ ప్రజలకు శుభం కలగల. ఎక్కడికి వెళుతున్న అశుభమే. ఏ శుభం ఏంటండి? ఏది ప్రారంభించినా అశుభమే, ఎక్కడ అడుగు వేసినా అశుభమే. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి జరగక, ఒక మంచి కార్యము చెయ్యాలని తలంచి అడుగులు వేస్తున్నా అక్కడ ఏం జరుగుతుంది? అశుభం. అప్పటి వరకు ఆ ప్రజలను అశుభం ఏలుతుంది. ఆ అశుభాన్ని తీసివేయాలని, ఆ ప్రజలకు మంచిని కలగ చేయాలని, మంచి శ్రేష్టమైన ఈవులను ఆ ప్రజలకు దయచేయాలని యేసుక్రీస్తు తండ్రి యొద్దకు వెళ్లకుండా ఈ ప్రజలను ఎదుర్కొని వారితో చెప్తున్న మాట, నా ప్రజలారా, నేను మీ కొరకు నా రక్తమును కార్చాను కనుక, నేను మీ కొరకు నా ప్రాణమును పెట్టాను కనుక, నేను మీ కొరకు మృత్యుంజయుడిగా తిరిగి లేచాను కనుక, లేచిన నేను మీ స్థితిని ఎరిగి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నానంటే మీ అందరికీ నేను మంచి చేయబోతూ ఉన్నాను. ఎవరందరికీ ఇక మంచి జరగదు అనుకున్న ప్రజలకి, ఎవరందరికీ ఇక నేను మంచి చూడలేను అనుకున్న జన సమూహమునకు యేసుక్రీస్తు వారిని ఎదుర్కొని మీకు ఇక మీదట నేను మంచి చేయబోతున్నాను అని ఆ ప్రజలకు మంచి జరిగించాడని, మంచి చేశారు. ఇప్పుడు ఈ ఆరాధనలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, గడిచిన ఈస్టర్ నుండి ఇదిగో ఈ ఈస్టర్ వరకు నువ్వు అనుకున్న ఆలోచన ఏంటో తెలుసా? మీరు అనుకున్న ఉద్దేశాలు ఏంటో తెలుసా? ఇప్పుడైనా నా కుటుంబంలో ఒక శుభకార్యం జరిగితే బాగుండు, ఇప్పటికైనా నా గుడారంలో, ఇప్పటికైనా నా జీవితంలో ఒక కార్యం నెరవేర్చబడితే బాగుండు. కార్యము జరగక, కార్యము నెరవేర్చబడక నేను అల్లల్లాడిపోతూ ఉన్నాను. ఇప్పటికైనా జరుగుతుందా, ఇప్పటికైనా నేను చూస్తానా అనే నిస్సాయ స్థితిలో పడిపోయి నేటి వరకు ఏ కార్యము జరగక, ఏ కార్యము నెరవేర్చబడక ఒకవేళ సతికిలబడి కూర్చున్నారేమో నాకు తెలియదు. మీకు తెలుసు కదా, మీరు అనుకున్న ఏ శుభము చూడక వేధించబడుతున్నారో, మీరు అనుకున్న ఏ శుభము జరగక వేధించబడుతున్నారో మీకు తెలుసు కదా. ఈ మంచి కార్యము జరిగితే బాగుండు అనుకుంటున్నావు, కానీ జరిగిందా? చెప్పరేంటండి? అనుకోవడం తప్పు కాదు, కానీ అనుకున్నది ఏం జరగట్లా, నెరవేర్చబడట్లా. అనుకున్న ఆశ ఆవిరైపోతుంది, కానీ కార్యము మాత్రం జరగట్లా. ఒక సేవకుడిగా మనసారా కోరుకుంటున్నాండి, ఇదిగో గడిచిన ఈస్టర్ నుండి ఒకవేళ ఈ ఈస్టర్ వరకు, ఈ క్షణం వరకు ఒకవేళ నీ పరిస్థితి ఏ విధంగా అయితే నాకు ఉందో నాకైతే తెలియదండి. ఇదిగో నా ప్రభు మీ అందరినీ చూచినట్టున్నారు, మీ కుటుంబ పరిస్థితిని ఎరిగినట్టు ఉన్నాడు, నీ హృదయ ఆలోచనని ఎరిగినట్టు ఉన్నాడు. ఎరిగిన దేవుడు, పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచిన ఆ దేవుడే మీ పరిస్థితిని చూచి ఈ ఈస్టర్ పండుగలో మిమ్మల్ని ఎదుర్కొని మీ అందరికీ నా ప్రభు మంచి చేయబోతూ ఉన్నారు. ప్రతి కార్యమును నెరవేర్చబోతూ ఉన్నారు. కార్యమును నెరవేర్చగలిగిన దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు. ఈ స్థలమును దాటి వెళుతూ ఉండగానే నిశ్చయముగా నీ ఒక శుభవార్త వినబోతూ ఉన్నావు. ఈ శుభ దినమున నా దేవుడు ఒక శుభ కార్యమును నెరవేర్చబోతూ ఉన్నారు. ఏది జరగలేదని తలంచావు, ఏది జరగలేదని కోరుకున్నావు, ఆ కార్యమును నా దేవుడు నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. నీ కన్నులు చూడబోతూ ఉన్నవి, నీ మనసులో నీవు ఆనందించబోతూ ఉన్నావు. ఆయన సన్నిధిలో నా దేవుడు నిన్ను సాక్షిగా నిలుపుకోబోతూ ఉన్నాడు.
పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచిన ఆ దేవుడే ఇదిగో నిన్ను ఎదుర్కోబోతామన్నాడు, నిన్ను కలుసుకోబోతామన్నాడు, నీ చెయ్యి పట్టుకోబోతామన్నాడు. పట్టుకున్న దేవుడు నువ్వు అనుకున్న కార్యము నెరవేర్చేంత వరకు నీ చెయ్యి విడిచిపెట్టాడు. నీ చెయ్యి పట్టుకొని నిన్ను గమ్యము చేర్చబోతామన్నాడు. అధైర్యపడకు, కృంగిపోకు. ఇప్పటి వరకు జరగదు అనుకున్న ప్రతి కార్యం నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఏ కార్యము జరగదు అని కృంగిపోయావు, ఆ కార్యమును ఈ శుభదినమున నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నాడు. ఏ కార్యము జరగాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏ కార్యము నెరవేర్చబడాలని ఆశిస్తున్నావో, ఏ ఉద్దేశాలు సఫలపరచబడాలని నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ హృదయము తెరచి దేవుని పాదాలు పట్టుకొని గోజారుతూ ఉన్నావో, నీ స్థితిగతులను ఎరిగిన ఆ దేవుడే, నీ స్థితిని చూచిన నా దేవుడే మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారండి. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు అనుకున్న ఆ శుభకార్యమును నేను నెరవేర్చుటకు మిమ్మల్ని అందరినీ నేను ఎదుర్కోబోతూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ నేను కలుసుకోబోతూ ఉన్నాను. కలుసుకున్న నేను మీ గుడారాల పట్ల ఏం జరిగించబోతూ ఉన్నాను? ఒక కార్యం. ఏ కార్యం అది? చెప్పరేంటండి? ఏ కార్యం? కావాలా వద్దా? చెప్పరేంటండి? కావాలా వద్దా? ఒక మాట మనందరికీ తెలిసిన విషయమే. ఒక మాట నేను చెప్తాను, వినండి. ఇంచుమించుగా 75వ సంవత్సరంలో ఆయనతో మాట ఇచ్చాడు. ఎవరితో? అబ్రహాంతో మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు నెరవేర్చాడు? చెప్పరేంటండి? ఇక నా భాషలో చెప్తాను. 24వ సంవత్సరం అనుకుందాం. ఓ సంవత్సరం గ్యాప్ ఇచ్చేద్దాం. 24వ సంవత్సరం అనుకుందాం. ఈ 24వ సంవత్సరంలో ఒంటరిగా ఆరు బయట గుమ్మం మీద గడ్డం కింద చేయి పెట్టుకొని దివాలుగా కూర్చున్నాడు. ఎవరు? ఈ దీవెనయ్య. ఏ దీవెనయ్య? అబ్రహాం గడ్డం కింద చేయి పెట్టుకొని దివాలుగా, ఏందా నా జీవితం, ఏందా నా బ్రతుకు, ఏందా నా కర్మ, ఏందా ఎందుకు అనుకున్నాడు ఆ మాట? చెప్పరేంటండి? అనుకున్న కార్యం జరగాల. ఒక శుభకార్యం తన జీవితంలో చూడలేకపోయాడు. అన్నీ ఉన్నాయి. తిన్నదానికి తక్కువ అబ్రహాంకి, కట్టుకునే దానికి ఏమైనా తక్కువ, పనులకు తక్కువ, అన్ని సమృద్ధే. కానీ హృదయములో ఏదో చెప్పరేంటండి, ఒక కోరిక తగ్గిపోయింది, నెరవేర్చబడాల. ఇప్పుడు అది జరగలేదని ఎంత దివాలుగా కూర్చున్నాడో. రాజ్యాన్ని పోగొట్టుకున్న రాజులాగా కూర్చున్నాడండి. బ్రతుకు మీద విరక్తి చెంది, ఈ ఆస్తి అంతటికి ఎవర్రా బాబు వారసుడు? కోట్లు సంపాదించాను. ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాడు, దీని అంతటికి వారసుడు ఎవరు అని ఆలోచిస్తూ కూర్చొని ఆలోచన పడుతుంటే ఆ మార్గంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళని చూసిన మరుక్షణం, అమ్మో దేవుడు వచ్చేసాడు అని సాష్టాంగ నమస్కారం పడి ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ స్టోరీ అంతా చెప్పట్లేదులే. ఇంటికి తీసుకుని వెళ్ళి అంత ఆహారం పెట్టి వారికి కడుపు నింపి ఇప్పుడు వారిని పంపిస్తున్నాడు. పంపించేటప్పుడు ఒక మాట అన్నారు, అబ్రహాం ఏం కావాలి కోరుకో, నా ఆకలి తీర్చావు కదా, నా కడుపు నింపావు కదా, నువ్వు ఇప్పుడు ఏం కావాలో కోరుకో. ఏంటయ్యా అని నవ్వుతున్నాడు, కానీ సమాధానం చెప్పట్లా. ఎందుకు నవ్వుతున్నాడు అంటే, నీవు చెప్పింది నీకు గుర్తు లేదా అన్నట్లుగా దేవునికి ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. ఆ నవ్వులో ఉన్న అర్థం ఏంటంటే, నువ్వే కదా పిలిచింది, నువ్వే కదా మాట ఇచ్చింది, మరి నీకు గుర్తు లేకపోవటం ఏంటి? మరి నన్ను అడుగుతున్నావు, నాకు తక్కువ ఏంటో నీకు తెలుసు కదా. నా జీవితం పట్ల ఏ కార్యం జరగాలో, ఏ కార్యం నెరవేర్చబడాలో, ఏది నెరవేర్స్తే బాగుంటుందో నీకు తెలుసు కదా, నువ్వు చెప్పిందే కదా అన్నట్లుగా ఒక్క నవ్వు నవ్వాడు. ఆయనకు అర్థమైపోయింది ఆయన ఎవరు? మన హృదయ పరిశోధకుడు. అబ్రహాము హృదయాన్నే కాదు, మన హృదయాలను కూడా పరిశోధించగలిగిన దేవుడు. అతని హృదయాన్ని పరిశోధించాడు కనుకనే, ఓహో అబ్రహాం
అర్థమైందిలే, నువ్వు చెప్పకపోయినా నేను ఇచ్చిన మాట మరొకసారి గుర్తు చేస్తానికి, అబ్బా ఎంత చక్కగా నవ్వుతున్నావురా నాయన, నిజమే గుర్తొచ్చింది, చెప్తున్నా విను. మీదటికి ఈ కాలమున మరలా నేను నీ దగ్గరికి వస్తాను. ఏ కార్యమైతే జరగలేదని నువ్వు బాధపడుతున్నావో ఆ కార్యము తప్పక నేను నెరవేర్చబోతూ ఉన్నాను. కోటు గట్టిగా యేసయ్య నోట నుండి జారవలన మాట, ఏ కార్యము జరగలేదు, ఏ శుభదినాలు నీ జీవితంలో జరగలేదు, ఏ శుభవచనాలు నీ గుడారంలో జరగలేదు, ఏ శుభకార్యం నీ బ్రతుకులో జరగలేదని తలంచుచున్నావో నేను నీతో చెబుతున్నాను, మరలా నీ దగ్గరికి వస్తాను. నేను మరలా నీ దగ్గర అడుగు పెడతాను. ఆ సమయములకు నిశ్చయముగా నువ్వు అనుకున్న కార్యమును నేను నీ చేతుల్లో నెరవేర్చబోతున్నానని. దేవుడు నెరవేర్చాడా ఆపాడా? చెప్పరేంటండి? నెరవేర్చాడా ఆపాడా? ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. గడిచిన ఈస్టర్ రోజు ఒకవేళ దేవుడు నీతో ఏం మాట ఇచ్చాడో నాకు తెలియదు. గడిచిన ఈస్టర్ దినాన, గడిచిన ఈస్టర్ పండుగ దినాన ఒకవేళ ప్రభు నీతో ఏం మాట ఇచ్చాడో నాకు తెలియదు. ఆ రోజు నువ్వు దేవుని సన్నిధిలో ఏ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలియదండి. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా ప్రవచనాత్మకముగా నా దేవుని మాటను పట్టుకొని మీ అందరితో చెప్పకను చెబుతూ ఉన్నాను. నిశ్చయముగా ఈ దినమున నా ప్రభువు మీతో చెప్పకను చెబుతూ ఉన్నారు. ఈ దినము నుండి రాబోతున్న దినాలలో తప్పక నా దేవుడు మీతో చెబుతూ ఉన్న ప్రతి శుభ దినమును నా దేవుడు మీ బ్రతుకులు అనుగ్రహించబోతూ ఉన్నారు. ప్రతి శుభ కార్యమును నెరవేర్చబోతూ ఉన్నారు. మంచి రోజులు మీరు చూడబోతూ ఉన్నారు. మంచి దినాలు అనుభవించబోతూ ఉన్నారు. నేను ప్రకటిస్తూ ఉన్న నజరేయుడైన యేసు మీ బ్రతుకులో ఒక మంచి దినాలను ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నా దేవుని కార్యం నీ గుడారం పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు. విశ్వసించు వాని కడుపులోని లేఖనాలు సెలవిచ్చినట్లుగా జీవజల నదులు పారునట్లుగా ఈ దినము నుండి ఎందరు విశ్వసిస్తున్నారు, ఎందరు నమ్ముతూ ఉన్నారు, ప్రతి కుటుంబంలో నా దేవుడు నవనూతనమైన కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాడు. నూతనమైన కార్యం ఆయన చేసి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబెట్టబోతూ ఉన్నాడు. దీవెనకరంగా సమాజంలో మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎక్కడ తలదించి బ్రతుకుతూ వచ్చావో, ఎక్కడ అవమానములు చూస్తూ వచ్చావో, అదే చోట నీ తలను పైకెత్తగలిగిన కార్యమును నేను ప్రకటించే యేసు నీ గుడారం పట్ల చేసి ముగించబోతూ ఉన్నాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇస్తే మాటను మార్చుకునేదానికి నరుడు కాదు. సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ఏకైక వీరుడు ఆ యేసు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఈ దినమున నేను మీ గుడారం పట్ల ఒక శుభ దినాన్ని ప్రారంభించబోతూ ఉన్నాను. ఒక మంచి కార్యమును ప్రారంభించబోతూ ఉన్నాను. ఒక మంచి కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాను. ఆ కార్యమును మీ ఎడల ఆయన నెరవేర్చి మీ నోటి నిండా నా దేవుడు నవ్వును కలగ చేయబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి, ఏం కలగ చేయబోతూ ఉన్నారు? ఏంటండి? ఇప్పుడు ఆ నవ్వు లేకనే కదా మనం ఏడ్చి సచ్చేది. ఎందుకు నవ్వు లేకపోయేదానికి కారణం ఏంటి? గుడారంలో అంటే శ్రమ. నవ్వు లేకపోయేదానికి గుడారంలో కారణం ఏంటి అంటే అనుకున్న కార్యం నెరవేర్చబడక. ఎందుకు గుడారంలో సంతోషం కరువైపోయింది అంటే నువ్వు అనుకున్న చోట నువ్వు నిలబడకపోయినందువలన ఇప్పుడు నీ జీవితం మాట్లాడండి ఏమైపోయింది? కన్నీళ్ళమయమే. ఎందుకని? ఏ మంచి జరగకపోయినందువలన కన్నీరు కారుస్తూ వచ్చావు. ఒక సేవకుడిగా చెప్తున్నాను, వినండి. ఈ దినం మీకు ఏ దినముగా మార్చబోతున్నాడంటే ఆయన శుభదినముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా? యూదా ప్రజలందరూ ఒక చోట చేరి ఓ చిన్న మాట అంటున్నారు. ఓ చిన్న పండగ చేసుకుంటున్నారు. ఏ పండగ అంటే యూదులు శత్రువులు పెడుతున్న
ఆ బాధలో నుండి, ఆ శ్రమలో నుండి నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మాని శుభదినమనియు. ఏంటంట? మీరంతా తలెత్తి, నేను చెప్పే మాట లేఖనంలో వద్దులే. యూదా ప్రజలు అంటారు, ఇదిగో మేము బాధపడక నెమ్మది పొందిన దినం, ఇదిగో మేము కన్నీరు కార్చి ఆ దినము తొలగిపోయి సంతోషం వచ్చిన దినము అని, ఇదిగో మేము మూల్గుట మాని. ఇప్పుడు ఈ దినం ఏ దినంగా మారింది? శుభదినముగా మారిందని వారందరూ సంతోషముతో సంబరాలు చేసుకుంటూ ఏమిచ్చారట? బహుమానాలు ఇచ్చి పుచ్చుకున్నారంటండి. ఇప్పుడు సేవకుడు మీతో కూడా నేను చెప్తున్నాను, ఆ రోజు వారు కాదు కానీ ఒకవేళ నేటి వరకు ఏ శత్రువుల వలన నువ్వు బాధించబడుతున్నావో, శత్రువుల వలన బాధించబడుతూ నీ కంట కన్నీరు కారుచుచు ఒకవేళ గువ్వ వలె మూలుగుతున్నావేమో నాకు తెలియదండి. ఇదిగో నీవు పడిన బాధ, నువ్వు పడిన దుఃఖం, నువ్వు మూలిగిన ఈ మూలుగులు దినాలన్నిటిని నా ప్రభు తీసివేసి, ఇదిగో 2026 ఏప్రిల్ ఈ 5వ తేదీ ఈ దినాన్ని మీ బ్రతుకులు ఎలా మార్చబోతున్నా తెలుసా? ఒక సంతోషకరమైన శుభదినముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. కొట్టండి గట్టిగా, సంతోషంగా కొట్టు. నా దేవుడు దుఃఖము తీసివేయబోతూ ఉన్నాడు. నా దేవుడు వేదనను తీసివేయబోతూ ఉన్నాడు. నా దేవుడు ఆవేదనను తీసివేయబోతూ ఉన్నాడు. నేను సంతోషపడబోతూ ఉన్నాను, సంబరపడబోతూ ఉన్నాను. నా దేవుడు ఈ దినముని నాకు శుభదినముగా ఆయన మార్చబోతూ ఉన్నారు అని నువ్వు నమ్మగలిగితే ఈ దినమే ఆయన ప్రారంభించబోతూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని తీసివేయబోతూ ఉన్నాడు, నీ వేదనను తీసివేయబోతూ ఉన్నాడు, నీ బాధలను తీసివేయబోతూ ఉన్నాడు, నీ రోదనను తీసివేయబోతూ ఉన్నాడు. ఇక మీదట నీవు పడుతూ ఉన్న ప్రతి ప్రయాసను ఆయన తీసివేసి సంతోషకరమైన శుభదినముగా నా దేవుడు మార్చునుగాక. ఇప్పుడు ఆయన సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఎదుర్కొన్నది ఎందుకంటే మనందరికీ ఏమి ఇవ్వాలని? చెప్పరేంటండి? ఏమి ఇవ్వాలని? ఒక మంచి కార్యం మన గుడారాల పట్ల నెరవేర్చాలని కోరుకున్నాడు. అందుకే 2026 సంవత్సరాల క్రిందట పుట్టి పెరిగి శ్రమపరచబడి గాయపరచబడి సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినది ఎందుకంటే, ఇదిగో మనము పడుతున్న ప్రతి వేదనలో నుండి, బాధల నుండి, కన్నీరులో నుండి, శాపములో నుండి, దరిద్రతల నుంచి మనల్ని విడిపించి సంతోషకరమైన దినాలలో మనం నిలబెట్టాలని ఆయన మనకంటే ముందుగా లేచాడు. పునరుద్ధానపు శక్తిని పొందుకొని లేచాడు. లేచి మన పరిస్థితిని చూచి ఇప్పుడు మనతో చెప్తున్నారు, మీరేం భయపడకండి, నేను చనిపోయాను, మీరు కలవరపడవలసిన అక్కర్లేదు. నేను అంటానండి, ఏంటి శుక్రవారము వస్తే ఆదివారం రాకుండా పోద్దా? మాట్లాడండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు శుక్రవారం శ్రమ కలిగిందని ఆదివారం సంతోషం రాకుండా పోద్దా? సాతానుగాడికి తెలియకపోవచ్చేమో, మనకు మాత్రం ఖచ్చితంగా తెలియాలండి. లోకానికి తెలియకపోవచ్చేమో, మనకు మాత్రం ఖచ్చితంగా తెలియాలి. శుక్రవారం వచ్చినది తప్పకుండా ఆదివారం. అంటే శ్రమ వచ్చింది అని బాధపడవలసిన అక్కర్లేదు. శ్రమ తరువాత మన నోటి నిండా నవ్వు కలగబోతుందని దాన్ని చూసి మనం సంతోషపడాలి. దేనిని చూసి? ఈరోజు దుఃఖం కలిగిందని ఏందా నా జీవితం అనుకోగా ఒకరోజు ఉంది. నేను అంటానండి, జీవితాంతం చీకటే ఉండదు కదా, జీవితాంతం రాత్రుల్లో ఉండవు కదా, పగలు కూడా ఒకటి ఉంది కదా. చెప్పరేంటండి? ఉందా లేదా? ఉంది కదా. మరి పగలను చూసి ఎందుకు నువ్వు సంతోషపడట్లేదు? కలుగుతున్న రాత్రిని చూసి ఎందుకు అద్దెరపరచబడుతున్నావు? అంటే చీకటి దినాలను చూసి నువ్వెందుకు కురిగిపోతున్నావు? శ్రమ దినాలు చూసి ఎందుకు అద్దెరపరచబడుతున్నావు? శ్రమను కొట్టి వేయగలిగిన దినం ఒకటి ఉంది. నీ శ్రమ దినాలకు ముగింపును కలగచేసే దినం ఒకటి ఉంది. అది ఏ దినమో కాదు. ఇదిగో
ఈ దినమే ఆయన నీ జీవితం పట్ల ప్రారంభించబోతూ ఉన్నాడు. చీకటి రాత్రులు తీసివేయబోతూ ఉన్నాడు. చీకటి దినాలను తీసివేయబోతూ ఉన్నాడు. వెలుగు నీ మీద ఉదయించబోతూ ఉంది. వెలుగు నిన్ను ఆవరించబోతూ ఉంది. ఇక చీకటి దినాలు నీ దరిదాపులో నిలబడకుండా యెహోవా మహిమ, యెహోవా తేజస్సు నీ మీద ఉదయించి నీ నోటి నిండా నవ్వును కలగచేయునుగాక. ఇప్పుడు ఎదుర్కొన్న దేవుడు ఏం చేయబోతున్నాడు? ఏంటి? నీకు మంచి దినాలను ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన యేసయ్య నోట పలుకేంటి? ఏ పలుకు? ఏ పలుకు? నీకు శుభమవునుగాక. రెండో మాట. ఒకటి, తిరిగి లేచిన దేవుని నోట ఏముంది? నీకు శుభం కలుగునుగాక. రెండో మాట లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వాక్యంలో రాయబడిన మాట నేను చెప్తున్నాను చూడండి. యేసుక్రీస్తు ఎదుర్కొనిన యేసుక్రీస్తు తన ఎదుట నిలబడిన శిష్యులను చూచి ఇప్పుడు వారితో ఒక మాట అంటున్నారు. వారితో ఒక మాట చెప్తున్నారు. చూడండి, మీరు ఆ పట్టణములోనికి వెళ్ళి పైనుండి శక్తి మీ మీదికి దిగి వచ్చేంత వరకు, పైన ఉండి శక్తి మిమ్మల్ని ఆవరించేంత వరకు మీరు ఆ పట్టణములో నుంచి బయటికి రాకూడదు అని చెప్పారు. ఎవరితో? ఎందుకు చెప్పాడు దేవుడు? సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవుడు వారిని ఎదుర్కొనే శుభమని చెప్పి ఇప్పుడు మరలా వారితో చెప్తున్నారు, ఇదిగో పైనుండి శక్తి పొందేంత వరకు, నా తండ్రి తన ఆత్మను మీ మీద కుమ్మరించేంత వరకు, నా తండ్రి ఆత్మ చేత మీరు నింపబడేంత వరకు, వాగ్దానము చేయబడిన ఆత్మ మీలో అడుగు పెట్టేంత వరకు ఆ పట్టణమును మీరు విడిచిపెట్టవద్దు. ఆ పట్టణములోనే మీరు ఉండి కనిపెట్టి వాగ్దానము చేయబడే ఆత్మ కొరకు మీరేం చేయాలి? ప్రార్థన. నేనంటానండి, ఎందుకు ఆ పట్టణము? ఏ పట్టణం అది? మాట్లాడండి. అందుకే బైబిల్ చదవమంటున్నాను. ఏ పట్టణం అంటే బైబిల్ చదివితే తెలుస్తుంది. ఏ పట్టణం? గట్టిగా చెప్పండి. ఏ పట్టణం? యెరూషలేము అనే పట్టణంలో మీరు ఉండి, మీరు పైన ఉండి శక్తి వచ్చేంత వరకు, నా తండ్రి యొద్ద నుంచి ఆత్మ మీ మీదకి వచ్చేంత వరకు మీరు ఆ పట్టణమును విడిచిపెట్టవద్దు అంటే ఎందుకు చెప్తున్నారంటే దేవుడు, చూడండి, ఇప్పుడు మీకు ఏం కావాలి? చెప్పరేంటి? ఏం కావాలి అంటే మీకు ఒక సహవాసం కావాలి. ఏ సహవాసం? సంఘం. శిష్యులతో చెప్తున్నారు, అటు ఇటు ఊగిసలాడవద్దు. చివరి రోజుల్లో మీరు ఉన్నారు. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళకుండా నా తండ్రి యొద్ద ఆజ్ఞ తీసుకొని ఎందుకు నేను మీ యొద్దకు వచ్చాను అంటే, మీరు సహవాసములో ఉండాలని నేను మీకు బోధించుటకు నేను మరలా తిరిగి వచ్చాను. ఎందుకంటే మీరు సహవాసం వైతొలిగిపోతూ ఉన్నారు. సహవాసానికి మీరు దూరం అయిపోతూ ఉన్నారు. సహవాసములో మీరు అంటు కట్టబడలేకపోతూ ఉన్నారు. సహవాసాన్ని విడచి, సహవాసాన్ని మరచి భయం మిమ్మల్ని ఆవరించింది కనుక మీరు సహవాసానికి దూరం అయిపోయారా. అందుకని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు సహవాసానికి దూరము కాకుండా సహవాసం అనే సంఘం. ఏ సంఘం అది? ఏ సంఘం? జీవము కలిగిన దేవుని సంఘం. సంఘాలు ఉన్నాయి, సంఘాలు కొలలుగా ఉన్నాయి, సంఘాలు పొట్ట గొడుగులాగా లేస్తూ ఉన్నాయి. సంఘాలు లేవని నేను చెప్పట్లేదు. మీరు ఏ సంఘములో మీరు సహవాసం చేయాలంటే, ఏ సంఘముతో నీవు అంటుకట్టబడాలంటే, జీవము కలిగిన దేవుని సంఘం అనేది ఒకటి ఉంది. నిన్ను పరలోక పట్టణమునకు తీసుకొని వెళ్ళగలిగిన జీవము కలిగిన దేవుని సంఘం ఒకటి ఉంది. ఇప్పుడు ఆ సంఘంలోనికి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఆ సంఘంలో నువ్వు సహవాసం చేయాలి. ఎందుకంటే ఆ సంఘంలో ఎవరు ఉంటారంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘంలో ఉంటాడు. ఎవరు నడిపిస్తాడు ఆ సంఘాన్ని? యాజకులు కాదు. ఆ సంఘాన్ని నడిపించేది ఎవరు?
దైవ సేవకులు కాదు. ఆ సంఘాన్ని నడిపించేది ఎవరు? కుటుంబంలో ఉన్న వ్యక్తులు కాదు. ఆ సంఘాన్ని నడిపించేది ఎవరు? నామకార్థులు కాదు. ఆ సంఘాన్ని నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆ సంఘములో నీవు సహవాసం చేస్తే ఆ సహవాసములో చేరిన నీ మీద తండ్రి తన ఆత్మను కుమ్మరిస్తారు. ఆ ఆత్మ మీలోనికి వచ్చి ఇప్పుడు మీకేం చేస్తుంది? గట్టిగా చెప్పండి. ఈ ఆత్మ మిమ్మల్ని బలపరిచినప్పుడు, శక్తి చేత మిమ్మల్ని నింపినప్పుడు ఎక్కడ మీకు భయం కలగదు, ఎక్కడ మీకు అధైర్యం కలగదు, ఎక్కడ మీరు జడియకుండా నా రాజ్యమును గూర్చి మీరు ప్రకటిస్తారు. ఏ అవంతరాలు వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా వాటి మీద మీకు జయము కలుగునట్లుగా ఆత్మ మీలో ఉండి ఇప్పుడు ఏం చేస్తుంది? మిమ్మల్ని బలపరుస్తుంది. కనుక మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి సహవాసం చేయాలి? ఆ పట్టణములోనికి వెళ్ళి మీరు ఆ పట్టణములే ఉండండి. ఎక్కడికంటే అక్కడ తిరగద్దు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొద్దు. ఆ పట్టణంతో నువ్వు సహవాసం చేసినప్పుడు, ఆ పట్టణంలో నువ్వు సాంగత్యము చేసినప్పుడు, ఆ పట్టణంలో నువ్వు నిలిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి ఎలా వస్తాడు? చెప్పరేంటండి? ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, యేసుక్రీస్తు వాళ్ళని ఎదుర్కొని ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే అప్పటి వరకు వాళ్ళు ఎక్కడ లేరు? చెప్పండి. సహవాసంలో లేరు. సహవాసంలో లేరు. సహవాసం లేకుండా 2 పడవల మీద కాలేసేశారు. ఏ పడవల మీద? మీకు తెలియని పడవలేం కాదు. ఎక్కడ కాలేశారు మీకు తెలియంది ఏం కాదు, మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు. 2 పడవల మీద కాలేసి నేనంటానండి, 2 పడవల మీద కాలేసిన వాడు గమ్యం చేరుతాడా? ఎక్కడ జీరిపోతాడో తెలియదు, ఎక్కడ మునిగిపోతాడో తెలియదు. ఎందుకంటే అటుగా లేదు, ఇటుగా లేదు. అందుకే యేసుప్రభు అంటాడు కదా, ఉంటే వెచ్చగానైనా ఉండు, ఉంటే జీవము కలిగిన దేవుని, జీవము కలిగిన సంఘానికి అంటు కట్టబడు, లేకపోతే నీకు నచ్చిన సంఘానికైనా ఏదో ఒకటి చేయి. జీవము కలిగిన దేవునితో సహవాసం చేయాలని ఒక ఆశ, మరలా అబ్బా దాన్ని విడిచిపెట్టలేము. దేనిని దేనిని దేనిని? ఆ సహవాసం. ఏ సహవాసం మీకు తెలుసు కదా. ఆ సహవాసం ఏ సహవాసం? లోకం. ఏకం చెప్పరేంటండి? లోకము లోకమే, దేవుడు దేవుడే. అట్టంటే నువ్వు అటు ఇటుగా ఉండబోతావు. లోకముతో దేవునికి పొత్తు లేదు, దేవునితో లోకం పొత్తు లేదు. అందుకే దేవుడు చక్కగా చెప్తున్నారు, నా శిశువులారా మీరు నన్ను వెంబడించవచ్చు, మీరు నా ఉపదేశం వినవచ్చు, కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళుతున్నాను కనుక వెళుతున్న ఈ చివరి దినాలలో నేను నీతో ఒక మాట చెప్తున్నాను, మీరు పైనుండి ఆత్మ పొందేంత వరకు యెరూషలేము అనే సంఘమును మీరు విడవవద్దు. ఎందుకంటే ఆ సంఘములో నీకు ఆదరణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేడు మిమ్ములను ఆదరిస్తాను. ఎక్కడా? మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు. ఏ సంఘం అని చెప్పాడు ఆయన? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ సంఘం అని చెప్పాడు? యెరూషలేము అంటే ఏంటి? జీవము కలిగిన దేవుడు నివసించే స్థలం అది. దేవుడు దేన్ని కోరుకున్నారు? యెరూషలేమును కోరుకున్నాడు. ఇప్పుడు యెరూషలేము అంటే ఎవరు? జీవము కలిగిన దేవుని సంఘం. అంటే ఈ సంఘములో ఏ వ్యక్తి అంటు కట్టబడతాడో, ఈ సంఘములో ఏ వ్యక్తి స్థిరపరచబడతాడో ఆ వ్యక్తి దేవుని వాక్యము చేత అతను ఏమవుతాడు? ఎందుకంటే ఆదరించగలిగిన యేసయ్య ఆ సంఘములో ఉన్నాడు కనుక ఆ సంఘములో అడుగు పెట్టిన ప్రతివాడు ఆదరించబడతాడు. ప్రతివాడు కన్నీరు తుడిచివేయబడుతుంది. ప్రతివాడి హృదయమునకు ఆనందం కలుగుతుంది. ప్రతివాడు పరవశించగలుగుతాడు. ప్రతివాడు పరవళ్ళు త్రక్కగలుగుతాడు. కారణం ఆ సంఘములో ఎవరున్నారు? నిన్ను జీవింప చేయగలిగిన ఆత్మ. ఏ ఆత్మ? తిరిగి ఆత్మ కాదు, నేను జీవింప చేయగలిగిన ఆత్మ సంఘంలో ఉంది. అందుకే యేసయ్య అంటారు, బాబు నా మాట వినండి, నేను మిమ్మల్ని విడిచిపోయే సమయం ఆసన్నమైంది. ఇక నేను తండ్రి యొద్దకు వెళ్ళబోతూ ఉన్నాను. నేను నా తండ్రిని కలుసుకోబోతూ ఉన్నాను. నా గడియ ఆసన్నమైపోయింది. దేవుడి దగ్గర, నా తండ్రి దగ్గర తీసుకున్న గడియ ముగించబడి ఉంది కనుక నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను. కనుక నా చివరి మాట నేను మీతో కూడా చెప్తున్నాను.
నేను కాదు, యేసుప్రభు అన్నమాట. నా చివరి మాట నేను చెప్పలా. యేసుప్రభు అన్నాడు, నా చివరి మాట బాబు, నేను మరలా మీతో మాట్లాడలేను, మరలా నేను మీతో ముచ్చటించలేను, మరలా నేను మీతో కలిసి నడవలేను. అందుకని నేను ఆరోహణము కాక మునిపే మీతో చెప్తున్నాను, నా శిష్యులారా, మీరు అక్కడికి వెళ్ళకుండా యెరూషలేములను మీరు కనిపెట్టండి, యెరూషలేములను మోకరించి ప్రార్థించండి. యెరూషలేము మిమ్మల్ని ఆదరిస్తూ ఉంది, యెరూషలేము మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉంది, యెరూషలేము తన శక్తి చేత మిమ్మల్ని నింపుతూ ఉంది. యెరూషలేములో శక్తిని పొందుకొని మీరు ఇక్కడి నుంచి బయట అడుగు పెడితే మీరు ఎక్కడ నిలబడినా అక్కడ నేను మీతో కూడా ఉండబోతూ ఉన్నాను. మీరు ఎక్కడికి వెళుతున్నా అక్కడ మీతో కూడా నేను రాబోతూ ఉన్నాను. కారణం, నా సన్నిధిలో నీవు అంటకట్టబడ్డావు గనుక, నా సంఘములో నీవు సహవాసం చేస్తున్నావు గనుక నీకు ఎక్కడికి వెళుతున్నా నేను నీతో కూడా. చూడండి, గమనించండి, యేసు ప్రభువును వెంబడిస్తున్న శిష్యులు ఆత్మ పొందనంత వరకు, దేవునితో సహవాసం చేయనంత వరకు భయపడిపోయారు. ఎవరు చెప్పరేంటి? ఎవరో ఎందుకులే, పేతురు భయపడలా? ఒక చిన్న బిడ్డ అండి, ఒక చిన్న బిడ్డ, ఏ పేతురా, హలో బ్రదరా, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి కాదంటే ఏమన్నాడు? ఏయ్ తెక్క మొహమా, నువ్వు చిన్నపిల్లవు, నువ్వు తెలియదులే, ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నాడు, నేను ఆయనతో ఉన్నవాడిని కాదు, నోర్మే అని భయపడడం లేదా? చిన్న పిల్ల దగ్గర భయపడిపోయారండి. ఎవరు? ఇప్పుడు అదే పేతురు, చిన్న పిల్ల దగ్గర భయపడిన అదే పేతురు ఇప్పుడు మేడగదిలో యెరూషలేములో కూర్చొని ఆత్మను పొందుకున్న తర్వాత 11 మందిలో ఒక వ్యక్తి లేచి ఇప్పుడు ధైర్యంగా సవాలు చేస్తున్నాడు. ఎవరు? ఏంటండి? ఈ సహవాసంలో చేర్చబడక మునుపు వరకు ఏం కలిగింది అతనికి? ఏంటి? ఈ సహవాసంలో చేర్చబడిన తర్వాత పైనుండి ఆత్మ ఇతని మీదకి దిగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భయం పోయింది, అధైర్యం పోయింది, పిరిగితనం పోయింది. ఇప్పుడు గుండె నిప్రము కలిగిన వాడై, ధైర్యాన్ని పొందుకున్నవాడై ఇప్పుడు లేచి ఎవరు మాట్లాడకపోయినా పేతురు సవాలు చేస్తున్నా, ఇదిగో యేసుక్రీస్తును సిలువ వేసి చంపింది మీరే. ఓ యూదయ ప్రజలారా, యెరూషలేము కాపురస్తులారా, ఎవరో కాదు సిలువ వేసింది, ఇదిగో ఆ యేసుక్రీస్తు శ్రమపరచబడేదానికి, యేసుక్రీస్తు సిలువ మీదకి ఎక్కేదానికి, యేసుక్రీస్తు సిలువలో ప్రాణము పెట్టేదానికి కారకులు ఎవరో కాదు మీరే. నేనంటాను, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటండి? అంతకుముందు చిన్నపిల్ల పేతురు, నువ్వు ఆయనతో ఉన్నావంటే భయపడిపోయాడే. ఇప్పుడు చంపుతారని జనులు లేచినప్పటికీ కూడా, పీక కోస్తారు అని జనులు లేచినప్పటికీ కూడా, కత్తి కడుపులో దూస్తామని జనాలు లేచినప్పటికీ కూడా దానికి ఏం లెక్క చేయకుండా పేతురు లేచి నిలబడి సవాలు చేస్తున్నాడు, మీరే యేసుక్రీస్తును సిలువ వేసి చంపింది అని. అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడంటే వాక్యం అంటుంది, సంఘములో. ఎవరిలో? ఏ సంఘంలో చెప్పరేంటండి? సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ సారము ఎదచల్లు, నీ జాడలే నాకు జీవనగమ శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావుది, నడుపుచున్నావు సమృద్ధి. ఏటట ఏ సంఘం? పేతురు, నువ్వు ఎక్కడ ఉన్నావు పేతురు అంటే, నేను జీవము కలిగిన దేవుని సంఘములో నేను స్థిరపరచబడ్డాను కనుక నా జీవితంలో భయము లేదు, నా జీవితంలో అధైర్యము లేదు. ఎందుకంటే నన్ను ధైర్యపరచగలిగిన ఆత్మ నాలోనికి వచ్చినందువలన నేను ధైర్యాన్ని పొందుకున్నాను. ఎవడు నన్ను ఏం చేయగలుగుతాడు? చంపితే నా ప్రాణాన్ని తీయగలుగుతాడు, కానీ నా ఆత్మను చెప్పరేంటండి? భయపడిన వాడికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సహవాసం, ఐక్యత. ఏ వ్యక్తి సహవాసములో అంటుకట్టబడతాడో
ఊగిసలాడే వ్యక్తి కాదు. మళ్ళా చెప్తున్నా, రెండు తలంపుల మధ్య ఉండే వ్యక్తికి కాదు. మరలా చెప్తున్నా, జీవము కలిగిన దేవుని సంఘములో అంటు కట్టబడిన వాడు ఎప్పటికీ కదలడు. ఎవరితో అంటు కట్టబడితే? ఎందుకంటే పేరే జీవము కలిగిన ఏంటండి. అందుకే పౌలు అంటాడు కదా తిమోతి, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో నీకు తెలియాలి. దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పుడు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి. దేవుని మందిరంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు ఎలా అడుగులు వేయాలో నీకు తెలియాలి. దేవుని జీవము కలిగిన దేవుని మందిరంలో నువ్వు ఎలా కూర్చుంటున్నావో, ఎలా అడుగులు వేస్తున్నావో సమస్తమును ఆయన స్కాన్ చేస్తున్నాడు. ఒకరోజు రిపోర్ట్ ఇస్తాడు. రిపోర్ట్ ఇచ్చినప్పుడు తప్పించుకోలేవు. ఒరే, నా సన్నిధిలో ఎలా ప్రవర్తించాలి, నా సన్నిధిలో ఎలా అడుగు వేయాలి, అది కూడా తెలియకపోతే ఎట్లా? అందుకే ఒక సేవకుడిగా చెప్తున్నా వినండి. ఆ రోజు పౌలు తిమోతితో చెప్పాడు, ఈ ఆరాధన ఒక సేవకుడిగా చెప్తున్నాను, నువ్వు ఎలాగ ప్రవర్తించాలో నీకు తెలియాలి. నా ముగింపు మాటలుగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు వారితో ఒక మాట అన్నాడు, మీరు యెరూషలేములోనే ఉండండి, పైన మీకు శక్తి కలుగుతుందన్నారు. వారు శక్తి పొందేంత వరకు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టారా? ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. నా ప్రభు త్వరగా రానై ఉన్నాడు. నా ప్రభు త్వరలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే లోపండి మీరందరూ ఏం చేయాలో తెలుసా? జీవము కలిగిన దేవునితో అంటు కట్టబడి జీవము కలిగిన దేవుని సంఘముతో నీవు సహవాసం చేస్తూ పైనుండి ఆత్మగా నువ్వు పొందుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ కొరకు తిరిగి లేచాడే దానికి ప్రతిఫలముగా నీవు ఆయనతో కూడా ఉండబోతూ ఉన్నావు. ఎవరితో? నీవు ఆయనతో ఉండాలి. ఇప్పుడు ఆయన కోరుకొని ఎందుకు అప్పగించుకున్నాడు సిలువకి? కోరుకొని ఎందుకు సమాధిలోనికి వెళ్ళాడు? కోరుకొని ఎందుకు సమాధి నుంచి బయటికి వచ్చాడంటే లేఖనం అంటుంది, నీవు ఆయనతో ఉండాలి అని, నీవు ఆయనతో అడుగులు వేయాలని, నీవు ఆయనతో నిలబడాలని. దేవుడు ఏం చేశాడు చెప్పరేంటండి? దేవుడు సిలువకు అప్పగించుకున్నది అందుకని ఈ సంఘంలో నీవు చేర్చబడిన నీవు ఆయనతో ఏం చేయాలి? యేసుక్రీస్తు నోట పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత యేసుక్రీస్తు నోట వచ్చిన మాట ఏంటంటే, మీరు ఆ పట్టణములో పైనుండి ఆత్మ పొందేంత వరకు మీరు ఆ పట్టణములో మీరు నిలిచి ఉండండి. నిశ్చయముగా ఆ సహవాసమే నిన్ను పరలోకానికి తండ్రితో ఏకం చేయబోతుంది అని వారితో చెప్పాడు కదా. నా ముగింపు మాటగా మీతో చెప్తున్నాను. ఇప్పటి వరకు ఊగిసలాడుతున్నావా? ఇప్పటి వరకు అటు ఇటు అడుగులు వేస్తున్నావా? ఇప్పటి వరకు అటు ఇటు తిరుగుతూ ఒకవేళ సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నావా? ఇప్పటి వరకు లోకముతో నిలిచినవి చాలు. ఇప్పటి వరకు లోక సంబంధమైన వ్యక్తులతో అడుగులు వేసినవి చాలు. ఇప్పటి వరకు నామకార్థ అనుభవాలు నిలబడింది చాలు. ఇప్పటి వరకు నామకార్థ సంఘాలతో నువ్వు మిళితమైపోయింది చాలు. ఈ దినము నుండి జీవము కలిగిన దేవుని సంఘములో నువ్వు స్థిరపరచబడాలని, జీవము కలిగిన దేవునితో నువ్వు అడుగులు వేయాలని, జీవము కలిగిన దేవుని సంఘములో నిలిచి పైనుండి శక్తి పొందేంత వరకు నీవు ఈ సహవాసంలో నిలిచి ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని బ్రతకగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆయనతో పాటు నీవు ఉండునట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఎందరైతే జీవము కలిగిన దేవునితో సహవాసము చేస్తారని నిర్ణయం తీసుకుంటారు, ఎందరైతే జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడతారో నిశ్చయముగా వారందరినీ నా దేవుడు తన ఆత్మ చేత నింపబోతూ ఉన్నారు. తన ఆత్మను మీలోనికి పంపబోతూ ఉన్నారు. మీ శక్తిహీనత తొలగిపోతూ ఉంది, మీ బలహీనత తొలగిపోతూ ఉంది. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవరించబోతూ ఉంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు శక్తిని పొందుకొని అడుగు వేయబోతూ ఉన్నారు. ఇక మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళబోతూ ఉంది. అధైర్యం
తొలగిపోగలిగిన ఆ శక్తి చేత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతామన్నాడు. మిమ్మల్ని దర్శించబోతామన్నాడు. ఆయన చెప్పకుండా చెబుతామన్నాడు, నేను ఆరోహణమై వెళ్ళబోతామన్నాడు. పునరుద్ధానపు శక్తితో లేచిన నేను తండ్రి ఎద్దకు వెళ్ళబోతామన్నాను. వెళ్ళేటప్పుడు చివరిగా నేను మీతో చెబుతామన్నాను, నా శిశువులారా, మీరు యెరూషలేములో కనిపెట్టండి, యెరూషలేము సహవాసంతో అంటుకట్టబడండి. ఆ చోట నీ మీదికి శక్తి దిగి రాబోతుంది. ఆ రోజు ఆ చోట శక్తి దిగవచ్చినట్లుగా ఈ దినమున ఈ రోజు నీ మీదికి కూడా శక్తి దిగి రాబోతుంది. శక్తి దిగి రాబోతుంది. శక్తి మిమ్మల్ని అలుముకోబోతుంది. శక్తి మిమ్మల్ని కమ్ముకోబోతుంది. ఆ శక్తి చేత మీరు ధైర్యాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఎక్కడ నిలబడినా మీకు ధైర్యము కలిగించగలిగిన ఆ ఆత్మ మీలో నివసించునుగాక, మీతో నిలిచి ఉండునుగాక. ఇక మీ భయాలకు ముగింపును కలగ చేయబోతుంది. ఇప్పటి వరకు ఎక్కడ భయపడ్డావో, ఇప్పటి వరకు ఎక్కడ తలదించావో, ఇప్పటి వరకు ఎక్కడ ధైర్యపరచబడుతూ వచ్చావో భయపడవలసిన అక్కరలేదు. ఏ పరిస్థితిని చూచి భయపడుతూ ఉన్నావు, ఏ ఆందోళన చూచి భయపడుతూ ఉన్నావు, ఏ కలవరాన్ని చూచి భయపడుతూ ఉన్నావు, నీ భయాలను తీసివేయగలిగిన శక్తి నీలో అడుగు పెట్టబోతుంది. ఒక నూతనమైన శక్తి చేత, ఒక నూతనమైన బలము చేత దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. పొందుకో నా దేవుని శక్తి మిమ్మల్ని ఆవరించబోతుంది. పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు బలం ఒక్కొక్కరిని ఆవరించబోతుంది. అలుముకుంటూ ఉంది. అదుగో శక్తి పునరుద్ధానపు శక్తి. ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు. ప్రతి వారికి ధైర్యమును ఇవ్వగలిగిన శక్తి అదిగో నా తండ్రి యొద్ద నుండి నీ హృదయంలో అడుగు పెట్టబోతుంది. ఈ సంఘంలో అడుగు పెట్టబోతుంది. భయపడకు. ఈ దినము నుండి నీవు ధైర్యముగా నిలబడగలిగిన శక్తి నిన్ను ఆవరించబోతుంది. అందుకే సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన యేసయ్య శిశువులను ఎదుర్కొని వారితో చెబుతూ ఉన్నారు, మీరు పైనుండి శక్తి పొందేంత వరకు ఈ పట్టణమును మీరు విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ఆ శక్తి మీకు ధైర్యాన్ని కలుగచేస్తుంది. ఆ శక్తి మీకు విజయాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ శక్తి పరలోక రాజ్యమునకు నిన్ను చేరుస్తుంది. ఆ శక్తిని నువ్వు పొందుకోగలిగితే ఎక్కడ నీవు పడిపోకుండా, ఎక్కడ నీవు అధైర్యపరచబడకుండా, ఎక్కడ నీవు కృంగిపోకుండా ఆ శక్తి నిన్ను పరలోక పట్టణానికి తీసుకొని వెళుతూ ఉంది. అందుకని ఆ శక్తిని మీరు పొందేంత వరకు ఈ పట్టణమును మీరు విడిచిపెట్టక ఆ పట్టణమును నిలిచి ఉండండి. ఎందుకంటే ఆ పట్టణములో నీకు ఆదరణ దొరుకుతూ ఉంది. ఆ పట్టణంలో నీకు శక్తి కలుగుతుంది. ఆ పట్టణంలో నీ మనసులకు ప్రశాంతత కలుగుతుంది. ఆ పట్టణంలో నీ జీవితం ధైర్యముగా బ్రతకగలుగుతుంది. ఆ పట్టణంలో నీకు ఘనత కలుగుతుంది. ఆ పట్టణంలో నీకు విజయం కలుగుతుంది. ఆ పట్టణంలో నువ్వు తల ఎత్తుకొని బ్రతకగలుగుతావు. ఆ పట్టణంలో నీకు దుఃఖము ఉండదు. ఆ పట్టణంలో నీకు సంతోషం కలుగుతుంది. సంతోషం ఇవ్వగలిగిన ఆ పట్టణంలో నిలిచి ఉండు. ఆ పట్టణంలో నువ్వు నిలిచి ఉంటే నీకు సమస్తమును ఇవ్వగలిగిన శక్తి నిన్ను ఆవరించి ఆనందకరంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతుంది అని ఆ రోజు వారితో చెప్పాడు. ఇదిగో నా ముగింపు మాటలుగా ఈ ఈస్టర్, ఈ పండుగ దినాన ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను. నా ప్రభు పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచిన ఎందుకు తెలుసా? లేచిన ఆ దేవుడు నిన్ను ఎదుర్కొని నీకు శుభము అని చెప్పబోతూ ఉన్నాడు. శుభము అని నిన్ను దీవించబోతూ ఉన్నాడు. జరగని ప్రతి కార్యమును ఆయన జరిగించబోతూ ఉన్నాడు. ఎదుర్కొనిన దేవుడు నీ కార్యాలన్నిటిని సఫలం చేయబోతూ ఉన్నాడు. నిన్ను ఎదుర్కొనిన దేవుడు తన శక్తి చేత మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. తన బలము చేత మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. ఆ శక్తి మీ అందరికీ నా ప్రభు దయచేయునుగాక.
గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎందుకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు? లేచిన వాడు తండ్రి యొద్దకు వెళ్లకుండా మళ్ళీ ఈ భూమి మీదే ఎందుకు సంచరించాడు అంటే, కార్యము జరగలేదు అని దిగులుతో విచారముతో కూర్చున్న ఆ ప్రజలకు శుభవచనం చెప్పాలని. నా దేవుడు ఎవరు చెప్పనా? నా దేవుడు ఎవరినైనా ఆశీర్వదించుటకు మాత్రమే తన కరములో చాపుతాడు, చెప్పించేదని కాదు. శాపం అనే మాట ఆయన జీవితంలోనే లేదు, చెప్పించడం ఆయన బ్రతుకుల్లోనే లేదు. ఆయనకు కలిగినది ఒక్కటే, నా పిల్లలను నేను చెప్పండి, నా పిల్లలను నేను ఆశీర్వదించాలి, నా పిల్లలకు నేను శక్తిని కలగ చేయాలి అని తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వాడు తండ్రి యొద్దకు వెళ్ళకుండా తన ప్రజలను ఆశీర్వదించి తన ప్రజలను శక్తి చేత నింపి ఇప్పుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా, ఒక కాపరిగా నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఇప్పుడేంది నా కంఠంలో ఊపిరినందుకు మిమ్మల్ని కాదు, ఏ సంఘానికి వెళ్ళినా నాకు తెలిసింది ఒకటే, సరిచేయటం, సరిదిద్దటం, హెచ్చరిక చేయటం, వారిని అందుకని ఓ తండ్రిగా, మీ తండ్రిగా, మీ సేవకుడిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ దినము నుండి నా దేవుడు రాబోతున్న దినాలన్నిట్లో మీకు శుభ దినములు మాత్రమే నా దేవుడు అనుగ్రహించునుగాక. మీ కష్ట దినాలన్నిటిని తీసివేయునుగాక. ఈ దినము నుండి మీరు ఎక్కడ నిలబడిన ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. దినదినము ఒక శుభవార్తను మీరు చూడబోతూ ఉన్నారు. అందుకే ఆయన వారిని ఎదుర్కొని మీకు శుభం అని వారితో చెప్పాడు. ఈరోజు మీతో కూడా చెప్తున్నారు, మీకు శుభం. ఆయన వారిని ఎదుర్కొని ఏం చేశాడు? బాబు మీరు సంఘములోనే ఉండండి, పైనుండి నా తండ్రి ఆత్మను పంపుతాడు, శక్తిని పంపుతాడు. ఆ శక్తిని మీరు పొందుకుంటే ఎక్కడ మీకు ఆ ధైర్యం, ఎక్కడ మీకు ఓటమి కలగదు. అందుకని నా ముగింపు మాటలుగా చెప్తున్నాను, సహవాసంలో ఉండండి, సహవాసంతో అంటు కట్టబడండి, సహవాసంలో స్థిరపరచబడండి. సహవాసంలో స్థిరపరచబడిన నీవు పైనుండి వచ్చే ఆత్మ కొరకు ఏం చేయాలి? ఇది చివరి రోజుల్లో మనకు కావాల్సింది అదే. ఏంటిది? ఆత్మ. ఆత్మ లేనివాడు నా వాడు కాదు, ఆత్మ లేనివాడు నా రాజ్యంలో ప్రవేశించడు. అందుకని ఇంతకాలం మన భక్తి వ్యర్థం కాకుండా ఉండాలంటే, ఇంతకాలం మన భక్తి బూడిదలో పోసిన పన్నీరు వలె మార్చబడకుండా ఉండాలి అంటే, ఈరోజు నీవు నేను మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి తెలుసండి? ఆ శక్తిని మనము గట్టిగా చెప్పండి, ఆ శక్తిని నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఎప్పుడు నేను కోరుకుంటానండి, ఈ ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మ చేత నింపబడి తీరాలి. ఎందుకంటే అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కొమ్మరిస్తానన్నాడు. ఎవరు చెప్పండి గట్టిగా? ఎవరు? యేసయ్య. మరి అది నెరవేర్పు జరుగుతూనే ఉంది. అది జరుగుతున్నప్పటికీ ఇంకా నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే నీ అమాయకత్వం అనాలా, లేకపోతే నీ అవిధేయత అనాలా, లేకపోతే ఇంకొకటి అనాలా? అందుకని ఈరోజు నిర్ణయం తీసుకోండి. ఈస్టర్ పండుగ రోజు ఒక సేవకుడు నేను కూడా కోరుకుంటున్నాను, నిశ్చయముగా దేవుడు తన ఆత్మ చేత మిమ్మల్ని అందరినీ నింపబోతూ ఉన్నాడు, తన ఆత్మ చేత మిమ్మల్ని అందరినీ దర్శించబోతూ ఉన్నాడు, తన ఆత్మ శక్తిని మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అట్టి కృపను నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. చివరిగా ఒక మాట పక్కన చెప్పండి, నా దేవుడు ఈ దినముడు మీకు శుభమునే కలగ చేయునుగాక. నా దేవుడు ఈ దినముడు తన శక్తి చేత మిమ్మల్ని నింపునుగాక. ఇప్పుడు దా కూర్చున్నా కదా పాపం, లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేస్తారు, ప్రభు వాళ్ళకి వెళ్దాం. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. శ్రేష్టమైన పునరుద్ధాన
బలము ఇచ్చినడే, నాకై అతి త్వరలో మహిమతో రానై. దగ్గరగా టెంపో పెంచు. నా ప్రియుడైన, దగ్గరగా సారీ, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి. తప్పదిన బిట్రా. సర్వము నెరిగిన పరిశుద్ధునికి సరిరారెవ్వరు. నా ప్రియుడైన, నా ప్రియుడైన సరిరారెవ్వరు. నా ప్రియుడైన యేసయ్యకు పునరుత్థానుడే, జయశీలి మృతుని జయించి. పునరుత్థానుడే, శ్రేష్టమైన పునరుత్థాన బలము. దగ్గరగా నాకై అతి త్వరలో మహిమతో శ్రేష్టమైన శ్రేష్టమైన వికరగా శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నాడే. ఈ బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, ఏదైనను విడదీయగలరా, విడదీయగలరా ఎవరైనను, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, ఈ బంధము అనుబంధము, ఈ బంధము అనుబంధము. ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. మీ కొరకు కూడా మేము వచ్చిన ప్రార్థన చేయబోతున్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీ స్తోత్రం ఇది నాన్న ఈస్టర్ ఆరాధనని నా తండ్రి మీ నామఘనత కొరకు మీరు జరిగించారు. మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ స్తోత్రం నాయన. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, నిశ్చయముగా ఆత్మ ఆరాధనలో నా తండ్రి మీ పునరుద్ధానపు శక్తి చేత నన్నుల్ని మమ్ముని మీరు నింపినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. దైవ సేవకుల్ని మరుగుపరిచి నాకు మా అందరికీ కావాల్సిన నీ మందిర ఆవరణలో చేరిన ప్రతి ఒక్కరికి కావాల్సిన శ్రేష్టమైన మాటల్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా, మీరు పునరుద్ధానుడై లేచిన తర్వాత నా తండ్రి శిష్యులను ఎదుర్కొని నా తండ్రి మీకు శుభము కలుగునుగా
గాక అని మీరు చెప్పి ఉన్నారు తండ్రి. ఆ మాట ద్వారా నా తండ్రి శిష్యులకు ధైర్యాన్ని మీరు కలుగు చేసి ఉన్నారు. వారి యొక్క జీవితాలలో మంచి కార్యాన్ని మీరు జరిగించి ఉన్నారు నా తండ్రి. నీ మందిర ఆవరణలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి అధైర్యపు కలిగి ఒకవేళ నడిపించబడతా ఉన్నారేమో అయ్యా, నీ మందిర ఆవరణలో చేరినప్పుడు నా తండ్రి ప్రతి ఒక్కరితో నా తండ్రి మీకు శుభము కలుగునుగా. కానీ మా పితరుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా అబ్రహాంను జ్ఞాపకం చేసుకొని మీదటికి మరలా సంవత్సరం వచ్చినప్పుడు మీకు నవ్వును కలుగు చేసేదనని నా తండ్రి వారితో వాగ్దానం చేసి ఉన్నారు. ఆ విధంగా నీ మందిర ఆవరణలో చేరిన ప్రతి ఒక్కరు కూడా రానున్న దినములలో వారి యొక్క కుటుంబాలలో జీవితంలో బ్రతుకులో శుభకార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయనా. యేసయ్యా నిశ్చయముగా నా తండ్రి శిష్యులకి ధైర్యం కలుగు చేయగలిగిన మాటని నా తండ్రి అయ్యా మీ సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్కరికి మా అందరికీ కావాల్సిన నా తండ్రి ఆ పట్టణంలో మీరు నిలిచి ఉండండి. యెరూషలేము అనే సంఘంలో మేము నిలిచినప్పుడు నా తండ్రి సహవాసంలో నా తండ్రి నిలిచి ఉండాలి అని మీరు మాతో ముచ్చటించినందుకై మీకు స్తోత్రం. సహవాసంలో నిలిచి ఉండినప్పుడు నా తండ్రి పైనుంచి మీ శక్తిని పంపి ధైర్యాన్ని కలుగు చేయగలిగిన దేవునిగా ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. నిశ్చయంగా ఇంతవరకు వాక్యం చెప్పిన మా సేవకులకు కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి అయ్యా ఈ ప్రాంతానికి కావాల్సిన పరిచర్య కావాల్సిన విశేషమైన కృపని ఆరోగ్యాన్ని క్షేమాన్ని అభిషేకాన్ని అనుగ్రహించి పరిచర్యలో బలపరిచి వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఈ ఈస్టర్ ఆరాధనకి చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్క కుటుంబంపై వ్యక్తిపై మీ కనుదృష్టి ఉంచి శుభకార్యాన్ని జరిగించండి. మంచి కార్యాన్ని మీరు జరిగించండి. యెరూషలేములో నిలిచి ఉండినప్పుడు నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు ఒక్కొక్కరిని నింపమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఈ ఆరాధన అంతటిని మీ భారం ఎత్తి జరిగించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా ఎదుట ఉంచబడిన బలారాధనలో కూడా నేను మేమందరము కలిసి నా తండ్రి యోగ్యురాలుగా మార్చబడి అయ్యా బలారాధనలో పాలు పొందినట్లుగా మీరు సహాయము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఈస్టర్ ఆరాధనలో పాల్పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుని ఇది మొదలుకొని సదాకాలము తోడే ఉండి ప్రతి ఒక్కరికి శుభం తన శక్తి చేత నింపును గాక. ఆమెన్. ఆమెన్.